నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ 1 ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ద్రవ్యవేగము, ద్రవ్యవేగ నిత్యత్వ నియమము అండ్ న్యూటన్ గమన నియమాలు అండ్ గురుత్వాకర్షణ నియమాలు. అంటే చాలా వరకు ఆల్మోస్ట్ మన గతిశాస్త్రం అంటే డైనమిక్స్లో వచ్చే ఇంపార్టెంట్ థియరమ్స్ అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, దానిలో వచ్చే చేంజ్ వచ్చేసి వెలాసిటీ, దానిలో వచ్చే చేంజ్ యాక్సిలరేషన్, వీటన్నిటికీ కారణమైన ఫోర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద బేసిక్ సమ్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ద్రవ్యవేగం. దాన్ని ఇంగ్లీష్లో మొమెంటం అంటారు. ఏమంటారండి? ద్రవ్యవేగము మొమెంటం అని పిలుస్తారు. ఏంటి ద్రవ్యవేగం అంటే యాక్చువల్లీ డెఫినేషన్లోనే క్లియర్గా కనిపిస్తుంది. ద్రవ్యరాశి అండ్ వేగం. దాన్ని ఏమని చదువుతామని చెప్పాం? మొమెంటం అని చెప్తారు. ద్రవ్యవేగం అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ద్రవ్యవేగం అంటారు. అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పాను? మాస్ అని చెప్తారన్నాను. అంటే మాస్ అంటే ఎమ్ ఇంటూ వేగముల లబ్ధం. వేగము అంటే దేంతో డినోట్ చేస్తారు? వీతో డినోట్ చేస్తారు. ఎంవి అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటం. మొమెంటాన్ని ఇంగ్లీష్లో పీతో డినోట్ చేస్తారా? దేంతో డినోట్ చేస్తారమ్మా? పీతో డినోట్ చేస్తారు. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి. జనరల్గా నీకు తెలుసు ఎం అంటే ద్రవ్యరాశి, అది ఎప్పుడు కూడా ఏంటి? అదిశ. అండ్ వి అనేది ఏంటి? సదిశ. దాన్నే మనం వెక్టర్ అంటాం, సదిశ. మరి ఒక అదిశని సదిశతో మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ ఏమొస్తుందంటే సదిశ వస్తుంది. అంటే పి అనేది కూడా దేన్ని డిఫైన్ చేస్తుందన్నా? వెక్టర్నే డిఫైన్ చేస్తుంది. అంటే ద్రవ్యవేగం ఎప్పుడు కూడా వెక్టరే. ద్రవ్యవేగం ఎప్పుడు కూడా అంటే మొమెంటం ఇది ఎప్పుడు కూడా ఏంటమ్మా? వెక్టరే. సో వెక్టర్ అంటే నేను ఏం చెప్పాను? ఏదైనా నేను నా నోట్ నుంచి ఒక పదం వచ్చిందంటే నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది అది వెక్టరా లేదా స్కేలరా, అదిశ లేదా సదిశ. ఇది ఏం తెలిసింది? సదిశ అని తెలిసింది. నెక్స్ట్ కండిషన్ దేనికి వెళ్ళిపోమని చెప్పాను? యూనిట్స్ ఏంటో తెలుసుకోవాలమ్మా అని చెప్పాను. యూనిట్స్ తెలుసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యరాశి యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఇక్కడే చెప్పచ్చు. ద్రవ్యరాశి యొక్క యూనిట్స్ ఏంటమ్మా? కేజీ. వేగం యొక్క యూనిట్స్ ఏంట్రా? మీటర్ పర్ సెకండ్. ఇది దీని యొక్క యూనిట్స్. కానీ మీటర్ పర్ సెకండ్ అనేది చూడడానికి ఒక కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది చెప్పుకోవడం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి జనరల్గా నేను దీన్ని ఇలా రాసుకుంటాను రా, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదేంటి సార్, సెకండే ఉన్నప్పుడు సెకండ్ స్క్వేర్ ఏం చేస్తారంటే అది డివైడెడ్ బై ఉంది కదా, నేను అందుకని పక్కన మల్టిప్లై చేస్తాను. యాక్చువల్లీ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే అర్థం ఏంటమ్మా? న్యూటన్. 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ అని చెప్పి మనకు తెలుసు. సో ఇప్పుడు ఇది అంతటినీ న్యూటన్ అనుకున్నాను అనుకోండి, ఎంత వస్తుందన్నా? న్యూటన్ సెకండ్. సో మన ద్రవ్యవేగం యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్ సెకండ్. అంటే న్యూటన్ ఇంటూ సెకండ్, లేదా దాన్ని ఎన్ఎస్ అని కూడా చదువుతారు. ఎన్ అంటే న్యూటన్, ఎస్ అంటే సెకండ్. అంటే ఇప్పుడు నాకు ద్రవ్యవేగం అంటే తెలిసిపోయింది, ద్రవ్యరాశి ఇంటూ వేగం యొక్క లబ్ధమని. అట్ ది సేమ్ టైం అది సదిశ అని తెలిసిపోయింది. అండ్ దాని యొక్క ప్రమాణాలు వచ్చి న్యూటన్ సెకండ్. ఇప్పుడు ఇక్కడే బాగా గుర్తుపెట్టుకోండి ఈ కేసుని బేస్ చేసుకుంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి అని ఉంది కదా. దాని అర్థం ఏంటి అంటే పీ ఈజ్ ఈక్వల్ అంటే ఇది పైనే ఉంది, ఇది పైనే ఉంది, ఈ రెండు కూడా న్యూమినేటర్లో ఉన్నాయి. కాబట్టి ఏదైనా వస్తువు యొక్క వేగం అనేది పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ద్రవ్య వేగం కూడా ఏమవుతుందంట? పెరుగుతుంది. ఒక వస్తువు యొక్క వేగం పెరిగింది అంటే ద్రవ్య వేగం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. రెండో పాయింట్, ఒక వస్తువు యొక్క వేగం తగ్గింది అనుకోండి, ద్రవ్య వేగం కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. సెకండ్ పాయింట్ ఏంటన్నా? ఒక వస్తువు యొక్క వేగం తగ్గింది అంటే ద్రవ్య వేగం కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. రెండోది, ఈ వేగం అనేది రెట్టింపు అయ్యింది అనుకోండి, డబల్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా ద్రవ్య వేగం కూడా ఏమవుతుందన్నా? రెట్టింపు అవుతుంది. పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్య వేగం పెరగాలంటే వేగం పెరగాలి, వేగం తగ్గితే ద్రవ్యవేగం తగ్గుతుంది, వేగం కనుక రెట్టింపు అయితే ద్రవ్య వేగం కూడా ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. ఇది బేసిక్ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇక్కడ ఇలాంటి దాని తర్వాత ఒక థియరం వచ్చిందమ్మా. దాన్ని ఏమంటారంటే ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. ఈ పాటికి చాలామంది సార్ కొంచెం ఇంగ్లీష్లో చెప్పండి సార్ అనుకుంటుంటారు. రెండిట్లో చెప్పడం కొంచెం కష్టమే, బట్ ట్రై చేద్దాం. దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం.
సార్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం లేదా ద్రవ్యవేగ నిత్యత్వం మనకి ఏం చెప్తుంది సార్ అంటే అమ్మ ఎనీథింగ్స్ అంటే మనకు నచ్చినన్ని ఐటమ్స్ తీసుకోండి, అంటే 2 వస్తువులు తీసుకున్నాను, మరి ప్రతి వస్తువుకి ఏముంటుంది, దీనికి ద్రవ్యవేగం ఉంటుంది, దీనికి ద్రవ్యవేగం ఉంటుంది, దీనికి వేగం ఉంటుంది, దీనికి ద్రవ్యరాశి ఉంటుంది, దీనికి ద్రవ్యరాశి ఉంటుంది, దీనికి వేగం ఉంటుంది, దీనికి వేగం ఉంటుంది, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ద్రవ్యవేగం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ద్రవ్యవేగం. ఇప్పుడు ఈ రెండింటిని అంటే ఈ 2 వస్తువుల మీద మనం ఏం జరిగిందంటే 2 యాడ్ అయ్యాయి, అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఏం జరిగాయన ఆ 2 వస్తువులు ఒకదానికొకటి ఢీకొన్నాయి, 2 వస్తువులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొన్న తర్వాత ఏమవుతుంది, ఖచ్చితంగా 2 ఐటమ్స్ దూరం, అంటే 2 బాల్స్ నేను గట్టి కొట్టుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కడ అతుక్కుని ఉంటాయా అవి కూడా ఏమవుతాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి, అంటే పొజిషన్స్ చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు అది ఇలా ఉన్నాయనుకో, ఇది M1 ఇది M2. ఇప్పుడు వెళ్ళేటప్పుడు U1 స్పీడ్తో వెళ్ళి ఉండొచ్చు, బట్ ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుంది, స్పీడ్ చేంజ్ అవుతుంది కదా, అది V1. ఇక్కడ U2 స్పీడ్తో ఉన్న వస్తువు ఇక్కడ చేంజ్ అయింది, దాని యొక్క స్పీడు V2 అయితే దీని యొక్క ద్రవ్యవేగం ఎంతమ్మా M1 U1, దీని యొక్క ద్రవ్యవేగం ఎంతరా M2 U2. ఇప్పుడు దీని యొక్క ద్రవ్యవేగం ఎంతమ్మా M1 V1, దీని యొక్క ద్రవ్యవేగం M2 V2. వీటి యొక్క ఆల్జిబ్రిక్ సమ్ BGM మొత్తం అంటే BGM మొత్తం అంటే ఎంతమ్మా M1 U1 ప్లస్ M2 U2 is equal to M1 V1 ప్లస్ M2 V2. నానా చూడండి, అంటే ఏమర్థమైంది, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ కాదు, దీని M1 U1 అంటే ఏంటి, మొమెంటం కదా, అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇనీషియల్ మొమెంటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫైనల్ మొమెంటమ్స్. అంటే తొలి ద్రవ్యవేగాల మొత్తం తుది ద్రవ్యవేగాల మొత్తానికి సమానము, అంటే తొలి ద్రవ్యవేగాల మొత్తం దేనికి సమానం, తుది ద్రవ్యవేగాల మొత్తానికి సమానం. అంటే ఎప్పుడైనా సరే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంతైనా వెలాసిటీ ఉండండి, ఇక్కడ ఎంతైనా వెలాసిటీ ఉండండి, అంటే ఈ రెండింటిని కలిపినప్పుడు ఎంతైనా సరే ద్రవ్యవేగాలు మొత్తం రావచ్చు, బట్ రిజల్టెంట్ ఎప్పుడైతే 2 ఢీకొని విడిపోతాయో ఆ కొత్తగా వచ్చే వెలాసిటీ వల్ల పుట్టే ద్రవ్యవేగాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఎనర్జీ ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి విమానాలు కానీ లేదా ర్యాకెట్లు కానీ పనిచేస్తాయి. ఏంటి సార్ ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఎలా పనిచేస్తాయి సార్ అంటే, యాక్చువల్లీ మనకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాకెట్లు కానీ విమానాల్లో కానీ మనకి బ్యాక్ సైడ్ గ్యాస్ని యూజ్ చేసుకుని అక్కడ మూమెంటాన్ని ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తుంది. సో అక్కడ ఎంతైతే మూమెంట్ క్రియేట్ అవుతుందో దానికి సేమ్ టు సేమ్ అంతే మూమెంటం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుద్ది, ఫ్రంట్ లైన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ ఎగ్జిస్ట్ అయిన మూమెంటం వల్ల సేమ్ మూమెంటం ఫ్రంట్ లైన్లో ఎగ్జిస్ట్ అయ్యి ఆ ఫ్లైట్ అనేది ఎలా వెళ్తుందమ్మా, ఫ్రంట్కి మూవ్ అవుతుంది. సో ఫ్రంట్కి మూవ్ అవ్వాలంటే ముందు మూమెంటం ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి, బ్యాక్ సైడ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎందుకు ఎక్కడైనా సరే ముందున్న మూమెంటం వల్ల ఎగ్జిస్ట్ అయిన మూమెంటం కూడా ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుందని చెప్పింది ఎవరు, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. సో దీన్ని బేస్ చేసుకునే విమానాలు ర్యాకెట్లు పనిచేసేలాగా డిజైన్ చేయడం జరిగింది. క్వశ్చన్ అడుగుతున్నాడు, ర్యాకెట్ ఏ నియమాన్ని బేస్ చేసుకుని పనిచేస్తుంది, శక్తి నిత్యత్వ నియమం, న్యూటన్ 2వ గమన నియమము, న్యూటన్ 3వ గమన నియమము, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అని. సో క్లియర్గా నువ్వు దేనికి మెన్షన్ చేయాలి, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం, దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటారు. సరే సార్ ఎలాగ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడేసుకున్నాం అంటే దేని గురించి మాట్లాడేసుకున్నాం, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం గురించి మాట్లాడేసుకున్నాం కదా, మరి మనం ఎందుకు తప్పు చేయాలి, న్యూటన్ గమన నియమాలు కూడా మాట్లాడేసుకుందాం, అంటే న్యూటన్ లాస్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, దాన్ని న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అంటారు. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. అండ్ యాక్చువల్లీ న్యూటన్ లా ఆఫ్ మోషన్ ఫస్ట్ అంటే ఆయన ఎన్ని ఫైండ్ అవుట్ చేశారంటే 3 థియరీస్ డిఫైన్ చేశారు. అంటే న్యూటన్ లా ఆఫ్ మోషన్స్ ఎన్నమ్మా 3. అంటే న్యూటన్ గమన నియమాలు అనేవి 3 రకాలు. అంటే ఒక వస్తువు యొక్క గమనం మీద ఆయన ఇచ్చిన రిజల్ట్సే మనకి వాటి యొక్క నియమాల కింద మనం డిఫైన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జడత్వం, అంటే జడత్వ నియమము. ఫస్ట్ ఏంటన్నా జడత్వ నియమము, దాన్ని ఇంగ్లీష్లో ఏంటారంటే లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా ఏంటి సార్ లా ఆఫ్ ఇనర్షియా అంటే, జడత్వం అంటే ఏంటంటే, జడత్వం అంటే
ఒకప్పుడు ఉండే స్థితిని తనకు తానుగా మార్చుకోలేని ధర్మాన్ని జడత్వం అంటారు. అంటే ఎప్పుడు కూడా తనకంటూ ఒక పొజిషన్ కానీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా, తనకు తానుగా చేంజ్ చేసుకోకపోతే అటువంటి పాసిబిలిటీని ఏమని పిలుస్తారు నాన్న? ఇనర్షియా అని పిలుస్తారు. ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఫస్ట్ చెప్పేది ఏంటి? జడత్వం, లా ఆఫ్ ఇనర్షియా అని చెప్తున్నాను కదా. ఏంటి లా ఆఫ్ ఇనర్షియా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు రెస్ట్ పొజిషన్లో ఉంది, అంటే నిశ్చల స్థితిలో ఉంది, లేదా ఒక వస్తువు మూవింగ్లో ఉంది. ఏదైనా ఒక వస్తువు మూవింగ్లో ఉంది. రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎయిదర్ అలా కాన్స్టెంట్గా ఉండడం, లేదా ఆ వస్తువు కొంచెం మూవింగ్లో ఉండడం. ఆ మూవింగ్ కూడా ఎలా అంటే ఒక కాన్స్టెంట్ స్పీడ్ ఏదో ఒక కాన్స్టెంట్ స్పీడ్ వీతో వెళ్తూ ఉందనుకోండి, అది కూడా ఏ మార్గంలో? సరళ రేఖ మార్గంలో, అంటే స్ట్రైట్ లైన్ వెళ్తుంది అనుకోండి. బాహ్య బలం అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు కూడా ఆ పొజిషన్లో చేంజ్ అనేది రాదు. అంటే ఏంటి? ఒక వస్తువు ఏదైనా సరే రెస్ట్ పొజిషన్లోనా ఆర్ మూవింగ్ విత్ సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఈ రెండు కేసెస్లోని కూడా చేంజ్ రాదు అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లైడ్ ఆన్ ఇట్. అంటే ఎప్పుడైనా సరే ఒక వస్తువు అనేది నిశ్చల స్థితిలో ఉన్నా, లేదా ఒక సరళరేఖ మార్గంలో ఒక స్థిర వేగంతో వెళ్తున్నా, ఆ రెండు కేసెస్లోని కూడా ఎటువంటి మార్పు రాదు ఎప్పుడు బాహ్య బలం అనేది అప్లై చేయనంత వరకు. దీన్ని ఏమని పిలిచారు? లా ఆఫ్ ఇనర్షియా. అంటే ఒక వస్తువు విరామ స్థితిలో ఉన్నా లేదా గమనంలో ఉన్నా సరే దాని మీద బాహ్యబలం అప్లై చేయనంత వరకు ఎటువంటి మార్పు రాదు. దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అన్నాం కదా. దీన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. మళ్ళీ అయినా ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు నాన్న? 3 రకాలుగా. సో నేను నోట్తో చెప్పేది అక్కడ రాయకపోవచ్చు, బట్ మీరు నోట్స్ రాసేసుకుంటూ ఉండండి చెప్తున్నప్పుడే, అందుకే ఒకటే పాయింట్ 4-5 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 3 రకాలుగా. ఒకటి విరామ జడత్వం, రెండో దాన్ని గమన జడత్వం అంటారు, మూడోది దిశా జడత్వం. ఒకటి విరామ జడత్వం, గమన జడత్వం, దిశా జడత్వం. నాన్న విరామ జడత్వం ఏమంటారంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. గమన జడత్వం ఏమంటారంటే ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇది ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. సో 3 కండిషన్స్ ఉన్నాయి. అంటే జస్ట్ లా ఆఫ్ ఇనర్షియాలని 3 రకాలు. ఒకటి లా ఆఫ్ రెస్ట్, అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్ అండ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఏంటి సార్ విరామ జడత్వం అంటే? సపోజ్ ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంది, తనంతట తానుగా ఆ స్థితిని మార్చుకోలేని ధర్మాన్ని ఏమంటారంటే లా ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ లేదా విరామ జడత్వం అంటారు. అంటే ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఎడిషనల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు తనకు తానుగా అది వేరే విధంగా చేంజ్ అవ్వదు. జీవితాంతం అంటే ఒక రాయిని తీసుకొచ్చి నువ్వు భూమి మీద ఒక ప్లేస్లో పెట్టి నువ్వు దాన్ని మార్చినంత వరకు అది ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. సరే మొన్న వరకు అలా ఉంటే సార్ మన భూకంపం వస్తే మారిపోయిందంటే భూకంపం అనేది కూడా ఇంకో ఎడిషనల్గా ఫోర్సే కదా, అందువల్ల చేంజ్ అయింది. కానీ లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఈ ధర్మాన్ని ఏం చెప్తారు? విరామ జడత్వం అంటారు. సో దీనికి అంటే రియాక్ట్ అవ్వడం చాలా కష్టమైపోద్ది అనమాట. అది ఫిక్స్ అయిపోయి ఎలా ఉండిపోయింది, ఫిక్స్డ్గా ఉంది కాబట్టి అలాంటి టైంలో వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం నార్మల్గా బస్సులో ఉన్నాం, కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. సడన్గా బస్ డ్రైవర్ ఇలా ఓపెన్ చేశారనుకోండి, అది మూవింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఫ్రంట్కి వెళ్తుంది కదా బస్సు, కానీ మీరు ఎలా వెళ్తారంటే వెనక్కి వెళ్తారు. అంటే ఏం జరిగింది? మన బాడీ అప్పటికే రెస్ట్ పొజిషన్ ఫిక్స్ అయిపోయి ఉంది. ఎప్పుడైతే మూవింగ్ వెళ్ళామో అది ఏమైంది? ఖచ్చితంగా విరామ స్థితిలోంచి దానికి మనం ఏమంటారంటే అపోజ్ చేస్తుంది. ఫ్రంట్కి వెళ్ళాల్సిన దానికి అపోజ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి? వెనక్కి వెళ్తుంది. ఇటువంటి సీన్కి రీజన్ ఏంటంటే విరామ జడత్వమే. అండ్ సపోజ్ మీరు ఏదైనా కొమ్మకి పళ్ళు అలా ఉన్నాయనుకోండి, అవి ఎప్పటికీ రాలవు. పువ్వులు కానీ, కొమ్మలు కొన్న పళ్ళు కానీ, ఆకులు కానీ ఇవి ఎప్పటికీ రాలవు. కానీ కొమ్మ పట్టుకుని నిల్ల ఊపామనుకోండి, ఖచ్చితంగా ఏమైపోతాయి? రాలిపోతాయి. ఎందుకు అంటే అవి తక్కువగా పట్టుకున్నాయి కదండి, అంటుకుని ఉన్నాయి కదండి, లేత ఆకులు కదండి, అవి కాదు కారణాలు. అవి రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి.
నువ్వు ఎప్పుడైతే మూవింగ్ ఇచ్చావో ఆటోమేటిక్గా ఏమైపోతాయి నాన్న రాలిపోతాయి. అందుకే దుప్పటిని దులిపినప్పుడు దాని మీద ఉన్న వస్తువులన్నీ కింద పడిపోతుంటాయి. అండ్ లేదా ఒక కాయిన్స్ అని క్యారమ్ బోర్డులో కాయిన్స్ ఉంటాయి కదండి, క్యారమ్ బోర్డులో కాయిన్స్ అన్నిటిని నువ్వు మధ్యలో పెట్టి నువ్వు ఒక స్ట్రైకర్తో కనుక ఒక కాయిన్ కొట్టావు అనుకోండి, మిగతా కాయిన్లన్నీ కన్నం దగ్గరికి వెళ్తే అలా అలా గోడకి వెళ్ళిపోతాయి. బట్ కొట్టిన కాయిన్ మీరు అబ్జర్వ్ చేయండి, అదే నేను ఎప్పుడైతే కొడతానో ఇక్కడ ఉన్న కాయిన్ కొట్టగానే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్ట్రైకర్తో ఇలా కొట్టాను అనుకోండి, కాయిన్ ఎలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది. అంటే మనం ఇచ్చిన యాక్షన్ అది అపోజ్ చేస్తుంది, అందుకే ఆపోజిట్ డైరెక్షన్లో రావడానికే ట్రై చేస్తుంది. దీనికి రీజన్ ఏంటి, అది ఆల్రెడీ ఇందులో ఉంది, రెస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, సో వీటన్నిటినీ కూడా వేటిగా ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు నాన్న, విరామ జడత్వం లేదా దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. విరామ జడత్వం అంటే ఒక వస్తువు విరామ స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి బాహ్య బలాన్ని అప్లై చేయకపోతే జీవితాంతం అది విరామ స్థితిలోనే ఉంటుంది. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఒక వస్తువు విరామ స్థితిలో ఉన్నప్పుడు తనకు తానుగా ఆ స్థితిని మార్చుకోలేని ధర్మాన్ని విరామ జడత్వం అంటారు. అంటే ఇనీషియల్గా ఆ రెస్ట్ పొజిషన్ని తనకు తాను చేంజ్ చేసుకోలేకపోతే ఆ ప్రాపర్టీని ఏమని పిలవచ్చు, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చెప్పచ్చు. మరి నెక్స్ట్ వన్ ఏంటి, ఇనర్షియా ఆఫ్ మోషన్. అంటే గమనంలో ఉంది, ఏదైనా ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు తనకు తానుగా ఆ స్థితిని మార్చుకోలేని ధర్మాన్ని, అంటే గమనాన్ని తనకు తానుగా మార్చుకోలేదు. ఇప్పుడు బైక్ మన స్పీడ్గా ఒక స్పీడ్గా ఇచ్చేసి వదిలేసాం అనుకోండి, రూల్ ప్రకారం ఎటువంటి ఫోర్స్ అంటే ఎక్సలేటర్ని మార్చకపోతే లైఫ్లో అంటే బస్సు ఆయిల్ ఉన్నంత వరకు అది ఎలా వెళ్ళాలి, అదే వేగంతో వెళ్ళాలి. ఎప్పుడైతే మనం తగ్గించడమో లేదా పెంచడమో చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఆ స్పీడ్లో చేంజ్ వస్తుంది. అంటే ఇదే చెప్తున్నాడు, ఒక గమనంలో ఉన్న వస్తువు తనకు తానుగా ఆ స్థితిని మార్చుకోకపోతే ఆ ధర్మాన్ని ఏమంటారు, గమన జడత్వం లేదా ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. ఓకే, సో మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నోటితో చెప్పింది మీరు రాసేసుకోవాలి. అంటే ఒక వస్తువు గమనంలో ఉంది, తన స్థితిని తను మార్చుకోలేకపోతే అటువంటి జడత్వాన్ని గమన జడత్వం అంటారు. ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, మీరు ఎప్పుడైనా రన్నింగ్ బస్సులో ఎప్పుడైనా అంటే బస్సు వెళ్తున్నప్పుడు మీరు రన్నింగ్లో దిగారనుకోండి, మీరు డైరెక్ట్గా ఇలా దూకి లాగకపోతే ఖచ్చితంగా పడిపోతారు. రన్నింగ్లో ఇలా దూకితే ఖచ్చితంగా ఏం చేస్తారు, పల్టీలు కొట్టేస్తారు. అందుకే పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేస్తాం, మనం బస్సుతో పాటు కాసేపు పరిగెడతాం. అంటే నువ్వు గమనంలో ఉన్న మోషన్ సడన్గా నువ్వు స్టాప్ చేసేలేవు, స్టాప్ చేస్తే ఏమవుద్ది, పడిపోతాం. అందుకే స్టాప్ చేయకుండా ఉండడం కోసం ఏం చేస్తారు, కాస్త రన్నింగ్ వాటితో పాటు వెళ్తే మనకు ఫ్రీ అవుతాం, అప్పుడు ఆగిపోవచ్చు. అంటే ఏంటి, మూవింగ్లో ఉన్న ఆబ్జెక్ట్ని సడన్గా నువ్వు చేంజ్ చేయలేవు. ఓన్గా ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే చేంజ్ చేయాలి. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలంటే నువ్వు ఆగినంటే సడన్గా నిలబడాలంటే నువ్వు చాలా బలవంతుడు అయి ఉండాలి, చాలా బలం చూపించాలి రోడ్డు మీద. అంత బలం చూపిస్తే అలా ఆగుతుంది, నువ్వు చూపించలేకపోతే ఏమవుతుంది, పడిపోతాం. అందుకే ఒక స్పీడ్గా వెళ్తున్న మన సైకిల్కి ఫ్రంట్ బ్రేక్ నొక్కామనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమైపోతుంది, పల్టీలు కొట్టేస్తుంది. అంటే అంత బ్రేక్ కొట్టి ఆపాలి అంటే ఆ మోషన్ని నువ్వు స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, నువ్వు చాలా బలాన్ని చూపించాలి. చిన్నపిల్లలు అయితే పడిపోతారు, కొంచెం లావుగా ఉండి దిట్టంగా ఉన్న వ్యక్తులు 2 కాళ్ళతో ఆపేసుకుంటారు అనుకోండి, పడిపోతారా, పాడు. అంటే అక్కడ ఏం చేస్తారు, ఆయన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కువ అప్లై చేశారు. ఓకే, సో ఏదైనా అంటే అందుకే ఒక వస్తువులో కిటికీ దగ్గర అంటే బస్సులో ఉన్నప్పుడు కిటికీ దగ్గర నిలబడి నువ్వు ఒక పేపర్ పడేసావు అనుకోండి, ఆ వస్తువు నీతో పాటు కాసేపు ట్రావెల్ చేస్తుంది. పడేసావు కదా, ఆ చెత్తకుప్పలో పడిపోవాలనుకోడు, కొంత దూరం వచ్చి ఉండగానే కింద పడిపోతుంది. అంటే మనకి టీతో పాటు కాస్త దూరం ట్రావెల్ చేస్తుంది చూసారా. ఆ ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటంటే గమన జడత్వం. అందుకే మీరు ఫ్యాన్ ఎప్పుడైనా కట్టేశారనుకోండి, వెంటనే పాపం సురేష్ సార్ స్విచ్ ఆఫ్ చేశారు, వెంటనే వినాలని చెప్పి స్విచ్ ఆఫ్ చేసినట్టే టప్పని ఆగిపోతుంది. ఏం చేస్తుంది, ఇలా 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 తిరిగి ఆగుతుంది. ఎందుకు, అది గమన జడత్వంలో ఉంది, అంటే గమనంలో ఉంది ఉన్నటువంటి సడన్గా దాని యొక్క సీన్ని మార్చేసుకోలేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటన్నా, దిశ జడత్వం, దాన్నే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు. ఇది కూడా అంతే, ఒక డైరెక్షన్లో వెళ్తున్న అంటే ఒక దిశలో వెళ్తున్న వస్తువు తన స్థితిని తనకు తానుగా మార్చుకోలేదు. అంటే ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా తనకు తానుగా డైరెక్షన్ని చేంజ్ చేసుకోవడం కూడదు. అలా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి. ఈ నియమాన్ని ఏం చెప్తారు, దిశ జడత్వం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైనా కార్లోనో బస్సులోనో కూర్చున్నావో, ఏ విషయం పట్టించుకోకుండా నువ్వు తింటున్నావు, సడన్గా ఎవరైనా ఫ్రంట్కి వస్తున్నప్పుడు టర్నింగ్ తిప్పారనుకోండి, నువ్వు ఆటోమేటిక్గా గిర్రమని ఒకవైపు వెళ్ళిపోతావు, ఇంకోసారి తిప్పితే ఇంకోవైపు వెళ్ళిపోతావు. నీకు తెలీదా టర్నింగ్ తిప్పుతున్నారండి. అదే నువ్వు చూస్తున్నప్పుడు ఒకవేళ
కారు డ్రైవింగ్ చేయడం చూస్తూ ఉన్నావు అనుకోండి, వాళ్ళు ఇలా తిప్పుతున్నప్పుడు నువ్వు ఇలా పడవు. ఎందుకు? వాళ్ళు ఇలా తిప్పుతున్నారని నీకు తెలియడం వల్ల నువ్వు పడిపోకుండా ఏం చేస్తావు, దాని యొక్క బలంగా స్టేబుల్గా నిలబడిపోతావు. పడిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేస్తావు, అప్పుడు పడవు. అలా పడిపోకుండా ఉండాలంటే నువ్వేం చేస్తావు? ఫోర్స్ అప్లై చేసావా? అదే చెప్పేది. యాక్చువల్లీ పడిపోవాలన్నది స్థితి, డైరెక్షన్లో చేంజ్. అలా రాకుండా ఉండాలంటే నువ్వేం చేసావు? ఒక ఫోర్స్ని అప్లై చేసావు. అదే చెప్తున్నారు. ఒక స్థితిలో ఒక దిశలో వెళ్తున్నప్పుడు తనకు తానుగా ఆ స్థితిలోంచి వేరే మారకుండా ఉండే ధర్మాన్ని దిశ జడత్వం అంటారు. ఒకవేళ మారాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం అప్లై చేయాలి? ఫోర్స్ అప్లై చేయాలి. ఈ 3 కండిషన్స్ని కలిపే లా ఆఫ్ ఇనర్షియా లేదా జడత్వ నియమం అంటారు. సో మనం ఎగ్జాంపుల్స్ ఒకటి చెప్పేసుకున్నాం, ఏది ఏ జడత్వానికి అవుతుంది అని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండవ నియమం అంటే న్యూటన్స్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే అమ్మా, ఏదో చెప్పిందిరా నన్ను. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, దాని యొక్క ద్రవ్యరాశి m, దాని మీద ఉన్న వెలాసిటీ u. ఇప్పుడు నేనేం చేశానంటే సమ్ ఫోర్స్ F అప్లై చేశాను. ఎప్పుడైతే F అప్లై చేశానో అంటే ఇప్పుడు వెలాసిటీ యూతో ఉన్న వెలాసిటీ ఏమవుద్ది? కొంచెం దూరం ట్రావెల్ చేస్తుంది. అండ్ ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత అయిందంటే v అయింది. సో ద్రవ్యరాశి అయితే మారదుగా. నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే నీకు బరువు ఏమైనా మారిపోతుందా? మారదు కదా. సో ఎంఏ. బట్ యూ నుంచి వీకి రావడానికి సర్టెన్ టైము ఎంత పట్టింది అంటే t టైం పట్టింది. ఇప్పుడు దీని యొక్క ద్రవ్యవేగం ఎంతరా అంటే mu. దీని యొక్క ద్రవ్యవేగం ఎంతరా అంటే mv. ఇక్కడ ద్రవ్యవేగం mu ఉండేది, ఇప్పుడు ద్రవ్యవేగం ఎంత అయింది? mv అయింది. అంటే ద్రవ్యవేగంలో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందిరా అంటే mv మైనస్ mu. ఎంత మార్పు వచ్చిందిరా అంటే ఏం చెప్తానన్నా? mv మైనస్ mu. ఇది ఎంత కాలంలోకి వచ్చింది అంటే t కాలంలో వచ్చింది. ఎంత కాలంలో వచ్చింది నాన్న? t కాలంలో వచ్చింది. సో దీన్ని ఏం చెప్పొచ్చు అంటే t కాలంలో ద్రవ్యవేగంలో వచ్చిన మార్పు. t కాలంలో ద్రవ్యవేగంలో వచ్చిన మార్పు. దీనినే ఏమని పిలుస్తారంటే ద్రవ్యవేగం మార్పు రేటు అంటారు. దాన్ని ఏమని పిలుస్తారు నాన్న? ద్రవ్యవేగం మార్పు రేటు. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం. అంటే ఏమని పిలుస్తారు? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం అనేది అది ఏం చెప్పాడంటే ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ F. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం యొక్క మార్పు రేట్ అనేది ఆ వస్తువు మీద ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు, ద్రవ్యవేగంలో మార్పు ఇది బై టీ వేసానంటే దాన్ని ఏమంటారు? టీతో చేంజ్ అయింది కాబట్టి రేటు అని చదువుతారు. ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి ఎలా ఉంటుందంట? డైరెక్ట్లీ ప్రొపోర్షనేట్గా ఉంటుంది. నాన్న దీన్నే ఇలా రాసుకోవచ్చు కదా, F ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు, నన్ను m కామన్ తీసాను అనుకోండి v మైనస్ u బై టీ. నన్ను v మైనస్ u బై టీని మనం ఏ అనుకున్నాం? యాక్సిలరేషన్ అనుకున్నాం కదా. అంటే F ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ma. నన్ను దీన్ని డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటారు, లేదా అనులోమానుపాతంలో ఉంది అంటారు. ఇక్కడ పైన ఉంది అంటే అనులోమానుపాతం, ఇదే వస్తువు కింద వస్తే విలోమానుపాతం, అది తర్వాత చూసుకుందాం. నన్ను ఎప్పుడైతే F ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ma అని అన్నానో F ఈజ్ ఈక్వల్ టు ఈ సింబల్ పోవాలంటే మీరు 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఫిజిక్స్ సార్ చెప్పే ఉంటారు, మా సారే చెప్పారు, మీ సార్ చెప్పరంటారా? సో దీన్ని ఏమి రాసుకోవాలంటే ఈజ్ ఈక్వల్ టు అవ్వాలంటే సమ్ కాన్స్టెంట్ k వాడుకోవాలి. ఈ సపోజ్ k వాల్యూ కనుక 1 అయింది అనుకోండి, k ప్లస్లో 1 తీసుకుంటే F ఈజ్ ఈక్వల్ టు ఎంత వదిలేనా? ma. దీన్నే కదా మనం బలం అనుకున్నాం. అందుకే దీని అర్థం ఏంటంటే m ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై ఏ త్వరణం కలగజేసే బలాన్ని ఏదైతే శక్తి ఉంటుందో దాన్నే బలం F అని పిలుస్తారు. అంటే అక్కడ త్వరణాన్ని కలిగజేస్తుంది, ఏ త్వరణాన్ని కలిగజేస్తుంది కాబట్టి F అనేది బలం అవుతుంది. ఓకే, సరే అయితే ఈ ఫార్ములా వరకు వచ్చి అంటే సరిగ్గా చెప్పాలంటే న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది? మొమెంటం చెప్తుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫోర్స్.
అంటే ఏదైనా ఒక వస్తువుపై ప్రయోగించిన బలం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంట? ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగ మార్పు రేటుకు ఎలా ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది చెప్పేదాన్ని ఏమని పిలుస్తారంటే న్యూటన్స్ సెకండ్ లా. అంటే ఒక వస్తువు యొక్క బలం దాని యొక్క ద్రవ్య వేగంలో మార్పు రేటుకి ఎలా ఉంటుందంట? అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇప్పుడు ద్రవ్య వేగానికి అండ్ బలానికి తెలియకుండా ఒక సంబంధం ఉంది. ద్రవ్య వేగానికి అండ్ బలానికి ఒక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే ద్రవ్య వేగంలో నీ మార్పు రేటు ఎఫ్కి ప్రపోర్షనల్గా ఉందంటే ఇండైరెక్ట్గా ఈక్వల్గా ఉంది అని అర్థం. దీన్ని బేస్ చేసుకుని ఒక కొత్త డెఫినేషన్ వచ్చింది. దాన్నే ప్రచోదనం అంటారు. దాన్ని ఏమంటారు? ప్రచోదనం. ఇంగ్లీష్లో ఇంపల్స్ అంటారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇప్పుడు చెప్పిందంతా నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రచోదనం. దాన్ని ఏమని చెప్తారో ఇంగ్లీష్లో ఇంపల్స్ అంటారు. ఏంటి సార్ ప్రచోదనం అంటే? ఇందాక నేను ఒక విషయం చెప్పి ఆపేసాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. అంటే ఎప్పుడు కూడా దీన్ని ఏం చెప్పచ్చు క్లియర్గా? దీన్ని చూడండి. దీన్ని ద్రవ్య వేగంలో మార్పు అంటారా? ద్రవ్య వేగంలో మార్పు దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న? ఎఫ్కి ఈక్వల్ అవుతుంది. అంటే టీ తీసేస్తే అంటే ఇక్కడ సరిగ్గా చూడండి. ద్రవ్య వేగంలో మార్పు కనుక పెరిగింది అంటే బలం అనేది ఏమవుద్ది? పెరుగుద్ది. సపోజ్ కాలం అనేది పెరిగింది అనుకోండి, ఎఫ్ అనేది ఏమవుద్ది? తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకో. ఫిజికల్గా అంటే ఫిజిక్స్లో ఎప్పుడైనా సరే నన్ను ఇది ఎక్కడుంది? ఎఫ్ అనేది పైన ఉంది. టీ అనేది ఎక్కడ ఉందమ్మా? డినామినేటర్ కింద ఉంది కదా. సో దీనికి ఈ రిలేషన్ ఏమని పిలుస్తారంటే విలోమానుపాత రిలేషన్ అంటారు. విలోమానుపాతంలో ఉన్నాయి అంటారు. దాన్ని ఇంకేం చెప్పచ్చు? ఇన్వర్స్ ప్రపోర్షనల్. సో ఎప్పుడు కూడా ఈ టర్మ్ ఇక్కడ టీ అంటే ఏంటి? కాలం కదా. కాలం పెరిగింది అంటే అండ్ బలం అనేది ఏమవుద్ది? తగ్గుతుంది. లేదా బలం తక్కువ ఇవ్వాలి. లేదా కాలం అనేది తగ్గింది అంటే బలం అనేది పెరుగుతుంది. అంటే ఇది తగ్గితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. అందాకైతే గుర్తుపెట్టుకో. కాలం పెరిగితే అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని సరే సార్. మరి మేము మాట్లాడదాం అనుకుంటుంది ప్రచోదనం కదా, మళ్ళీ అందుకే చెప్పానన్నా అనుకో. ప్రచోదనం దాని నుంచి వస్తుంది. సరిగ్గా ఆలోచన ఏంటంటే ఇది తగ్గినప్పుడు, కాలం తగ్గిందంటే బలం ఏమవుద్దని చెప్పాను? ఎక్కువ అవుద్దన్నాను కదా. ఒకవేళ ఒక వస్తువుపై అత్యంత స్వల్ప కాల వ్యవధిలో అంటే తక్కువ కాలంలో అత్యధిక బలాన్ని ప్రయోగించామనుకోండి. అంటే ఇక్కడ కాలం అనేది అలా తగ్గినప్పుడు బలం ఎలా అయిపోద్ది? అలా పెరిగిపోద్ది కదా. అటువంటి బలాన్ని ఏమని పిలుస్తారంట? ప్రచోదనం అంటారు. అంటే ఇక్కడ బాగా చెప్పండి. స్వల్పకాలంలో అంటే షార్ట్ టైంలో చూపించే అత్యధిక బలాన్ని ఏమని పిలుస్తారు అంటే స్వల్పకాలంలో పొందే అత్యధిక బలాన్ని ఏమంటారమ్మా? ప్రచోదనం అంటారు. అంటే ఇంకా బాగా చెప్పాలంటే హైయెస్ట్ ఫోర్సా హెవీ ఫోర్స్. ఓకే, హెవీ ఫోర్స్ ఇన్ షార్ట్ టైం ఈజ్ కాల్డ్ ఇంపల్స్. అంటే ఏదైనా సరే ఇంపల్స్ అని చెప్పాలి, లేదా ప్రచోదనం అని అంటే అత్యల్ప కాలంలో అత్యధిక బలాన్ని ప్రయోగిస్తే ఆ బలాన్ని ప్రచోదనం అంటారు. ప్రచోదనాన్ని నాకు తెలిసి దేంతో పోలుస్తారు కదా, కానీ డీపీతో పోలుస్తారు, డెల్టా పీ. సో యాక్చువల్లీ మనమే అనుకున్నాం కదా అత్యధిక బలాన్ని అంటే అత్యధిక బలం అంటే ఎఫ్. స్వల్పకాలంలో ప్రయాణించడం అంటే స్వల్పకాలం అంటే ఎంత అంటే మీకు తెలిసిందే కదమ్మా. ఎంతని చెప్పచ్చు? టీ. ఆ కాలం ఎంతమ్మా? టీ అనుకున్నాను అనుకో. ఎఫ్ అంటే ఎంతని తెలుసు? ఎం ఇంటూ ఏ ఇంటూ టీ. నాన్న ఎం ఇంటూ ఏ అంటే ఎంతరా? వి మైనస్ యూ బై టీ ఇంటూ టీ. నన్ను ఈ టీ పోయిందనుకో ఎంవి మైనస్ ఎంయు. అంటే ఇక్కడ డెల్టా పి అంటే నువ్వేమన్నావు? ప్రచోదనం అని పిలుచుకున్నావు. ప్రచోదనం దేనికి ఈక్వల్ అయిందిరా అంటే సరిగ్గా అప్లై చేస్తే ఇదేంటన్నా? ద్రవ్య వేగమేనా? ఇదేంటి ద్రవ్య వేగమేనా? ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎమ్, దీని ద్రవ్యరాశి ఎమ్ అయితే ఫస్ట్ దీని యొక్క వెలాసిటీ ఎంత? యు. దీని యొక్క వెలాసిటీ ఎంతమా? వి. ఈ రెండింటి అంటే దీని యొక్క ద్రవ్య వేగం ఎంత అవుతుంది ఇప్పుడు? ఎంయు. దీని యొక్క ద్రవ్య వేగం ఎంవి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్
ద్రవ్య వేగంలో మార్పు అంటే ఒక ద్రవ్య వేగంలో మార్పు దేనికి ఈక్వల్ అయింది? ప్రచోదనానికి ఈక్వల్ అయింది. అంటే ప్రచోదనం అంటే ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు, ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పుని ప్రచోదనం అంటారు. అంటే ద చేంజ్ ఇన్ మొమెంటమ్ ఇస్ కాల్డ్ ఇంపల్స్. అంటే ఇంపల్స్కి 2 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటిది? హెవీ ఫోర్స్ ఇన్ షార్ట్ టైమ్ ఇస్ కాల్డ్ ఇంపల్స్, లేదా ద చేంజ్ ఇన్ మొమెంటమ్ ఇస్ కాల్డ్ ఇంపల్స్. అంటే ద్రవ్య వేగంలో మార్పును ప్రచోదనం అంటారు. అత్యల్ప కాలంలో అత్యధిక బలాన్ని ప్రయోగిస్తే అటువంటి బలాన్నే ప్రచోదనం అంటారు. సరే సార్, మరి దీన్ని ఇదేంటి సదిశా అదిశా సార్ అంటే, నాన్న ప్రచోదనం దేనికి ఈక్వల్ అయింది? ద్రవ్య వేగం మైనస్ ద్రవ్య వేగం. ద్రవ్య వేగం నుంచి ద్రవ్య వేగం తెస్తే ద్రవ్య వేగమే కదా వస్తుంది. మరి ద్రవ్య వేగం ఏంటిది? వెక్టారా స్కేలరా? ఇందాక చెప్పుకున్నాం వెక్టార్ అని. సో ఆటోమేటిక్గా ఇది కూడా ఏమవుతుంది నాన్న? వెక్టార్. అంటే ఇది ఒక సదిశ. మరి దీనికి ఏదైతే ప్రమాణాలు ఉంటాయో దీనికి కూడా అంతే కదమ్మా ప్రమాణాలు ఉంటాయి. అంటే దీని యొక్క ప్రమాణాలు ఏంట్రా అంటే న్యూటన్ సెకండ్. న్యూటన్ సెకండ్. ఇక్కడ దాకా గుర్తుపెట్టేసుకున్నాం. సార్ మరి ఏంటి సార్ ప్రచోదనం యొక్క అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రచోదనం అనేది అత్యల్ప కాలం అంటే చాలా చిన్న కాలంలో, చాలా తక్కువ కాలంలో ఎక్కువ బలం ప్రయోగించడం కదా. ఎక్కువ బలం ప్రయోగించడం కదా. ఎప్పుడైతే ఎక్కువ బలం ప్రయోగిస్తామో అక్కడ డిస్ట్రాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ క్రికెట్ ఆడినప్పుడు ఒక బాల్ స్పీడ్గా వచ్చేసింది అనుకోండి. చిన్నపిల్లలకు తెలియక ఇలా 2 చేతులు ఇలా పట్టేసుకుంటారు. ఎప్పుడైతే 2 చేతులు ఇలా పట్టేసుకుంటారో బాల్ చేతిలో ఉండకపోవచ్చు, కానీ చేతులకు చాలా గట్టి దెబ్బ తగులుతుంది, ఎర్రగా అయిపోతాయి. ఎందుకు? ఆ బాల్ పట్టుకోవడానికి చాలా తక్కువ టైం పట్టారు. నేనేం చెప్పాను? తక్కువ టైం ఉంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ప్రయోగించిన బలం ఏమైపోద్ది? పెరిగిపోద్ది. బలం పెరిగిపోతే ఆటోమేటిక్గా దెబ్బ తగులుతుంది. అందుకు కారణం ఏంటి? ప్రచోదనం కదా. అదే నువ్వు ఆ బాల్ని ఇలా పట్టుకోకుండా ఇలా సాగతీసి పట్టుకున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఉండాల్సిన బాల్ని ఇక్కడ దాకా ట్రావెల్ చేసాక పట్టుకున్నావు అంటే ఇక్కడున్న వెలాసిటీ ఇక్కడికి వచ్చేప్పటికి వెలాసిటీ చేంజ్ అయింది. అంటే వేగంలో మార్పు అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా? ఎప్పుడైతే కాలం అనేది పెరిగిందో ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. ఎప్పుడైతే ఫోర్స్ తగ్గిందో ప్రచోదనం తగ్గింది కాబట్టి అక్కడ డిస్ట్రాక్షన్ అనేది అందుకే క్యాచ్ పట్టుకున్నప్పుడు ఏం చేస్తారన్నా? ఇలా పట్టుకుంటారు. అందుకే ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఒక ఆగి ఉన్న కార్ని ఒక స్పీడ్గా వస్తున్న కారు గుద్దింది అనుకోండి, దేనికి దెబ్బ తగులుతుంది అంటే ఆగి ఉన్న కారుకే. స్పీడ్గా వచ్చిన కారు కదా, దీంతో గుద్దితే దేనికి దెబ్బ తగులుతున్నానా? ఆగి ఉన్న. అంటే చాలా మీరు రోడ్డు మీద ఎప్పుడైనా యాక్సిడెంట్స్ వస్తే ఒక లారీ ఆగి ఉన్న లారీ ఇంకో లారీ గుద్దేస్తే ఎక్కువ ఎఫెక్ట్ దేనికి అవుతుంది అంటే ఆ లారీకి అవుతుంది. అంటే ఖాళీగా అక్కడ స్టేబుల్గా నిశ్చల స్థితిలో ఉండిపోయి చేస్తారా ఆ లారీకే జరుగుతుంది. దీనికి కారణం కూడా ఎందుకంటే దీని మూమెంట్ చేంజ్ చేసుకోవడం ఛాన్స్ ఉండదు, బట్ దీనికి చేంజ్ ఉంటుంది. అంటే దీనికి టైం పడుతుంది కాబట్టి ఇది తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దానికి టైం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఆ లారీకి ఏమవుతుందన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా బాగా చెప్పాలి సార్ అంటే, మీరు మేడ నుంచి ఒక గచ్చు మీద పడ్డారనుకోండి, మీ కాళ్ళు ఇరిగిపోతాయి. అదే మీరు మేడ నుంచి ఒక గడ్డిలో పడ్డారనుకోండి, కాళ్ళు ఎరగవు. ఎందుకు? మీ కాళ్ళు డైరెక్ట్గా వచ్చి గచ్చు మీద పడిపోతున్నాయి. అంటే ఏదైతే ఆ నేల అనుకున్నామో ఆ నేల మీద పడిపోతాయి. అంటే ఏమైంది? ఆ నేలకి మీ కాళ్ళు తగిలే సమయం వెంటనే వచ్చింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అదే మధ్యలో కనుక గడ్డి ఉందనుకోండి, గడ్డిలో పడి గడ్డిలోంచి నీ నేలకు వెళ్ళడానికి ఏమవుతుంది? కొంత టైం పీరియడ్ అంటూ జరుగుతుంది. కాబట్టి అప్పుడు నీ కాళ్ళకి దెబ్బలు పెద్దగా తగలవు. ఓకేనా? అంటే డ్యూరేషన్ పెంచితే ఆ బలం తగ్గుతుంది. బలం తగ్గిందంటే జస్ట్ బలం, నాటే ప్రచోదనం అయితేనే కదా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇంకా బాగా చెప్పాలంటే, సార్ మీకు ఒక సేమ్ వేగంతో ఒకే వేగంతో టెన్నిస్ బాల్ వచ్చింది అండ్ క్రికెట్ బాల్ కార్క్ బాల్ కూడా నీ వైపు వస్తున్నాయి అనుకోండి, మీకు కార్క్ బాల్ని పట్టుకోవడం కంటే టెన్నిస్ బాల్ పట్టుకోవడం ఈజీ. ఎందుకు అంటే దీనికి ద్రవ్యరాశులు వేరు, వేగాలు సమానమే కానీ ద్రవ్యరాశులు ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. మరి దీని ద్రవ్యరాశి తక్కువైనప్పుడు దీని ద్రవ్య వేగం కూడా ఎలా ఉంటుంది? తక్కువే ఉంటుంది. ద్రవ్య వేగం తక్కువ ఉంది అంటే దాని యొక్క ఫోర్స్ కూడా ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. అదే ద్రవ్య వేగం పెరిగితే ఫోర్స్ కూడా పెరగాలి. పైన అదే కదా ఉంది. అందుకని టెన్నిస్ బాల్ పట్టుకోవడం ఈజీయా లేదా కార్క్ బాల్ పట్టుకోవడం ఈజీయా అంటే నువ్వు దేనికి చెప్పాలి? టెన్నిస్ బాల్ పట్టుకోవడమే ఈజీ. ఇవన్నీ దేని యొక్క అప్లికేషన్స్? ప్రచోదనం యొక్క అప్లికేషన్. మీరు ఈ కాన్సెప్ట్ దీని మీద కాదు, నోట్లోంచి వచ్చే మాటల మీద పెట్టండి. నేను ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో క్వశ్చన్స్ అడుగుతాడు మీకు.
ఓకేనా? ఆ ధర్మం ఏంటి, అక్కడ అప్లై చేసిన బలం ఏంటి, దాని పేరు ఏంటి, దాని ప్రమాణం ఏంటి, దాని యొక్క అదిశా సదిశా ఎన్నో క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, సో ఇది న్యూటన్ రెండవ నియమం యొక్క ఆ లక్షణాలు ఏదైతే ఉంది. అండ్ థర్డ్ వన్ ఏంటమ్మా, న్యూటన్స్ థర్డ్ లా. మిగతా చదువుకున్నాడు కన్నా చదువుకోలేనాడు కన్నా చివరికి సినిమా చూసేవాడు కూడా తెలుసు దాన్ని న్యూటన్స్ థర్డ్ లా అంటే ఎవరైనా చెప్తారు. ఏంటమ్మా న్యూటన్స్ థర్డ్ లా అంటే? న్యూటన్స్ మూడో గమన నియమం, యాక్షన్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి కూడా ఏంటి రివర్స్, దాన్ని ఏమంటారు, ఆపోజిట్ అంటే విలోమ ప్రతిచర్య ఉంటుంది, అంటే దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. అంటే చర్యకి దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఆ ధర్మాన్నే ఏమని పిలుస్తారు, న్యూటన్స్ థర్డ్ లా అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి మాట్లాడుకున్నాం అనుకోండి, మనం ఏమేం చెప్పుకొచ్చినా, ఎప్పుడైనా సరే నువ్వు ఒక పడవ ఉంది, ఆ పడవలోంచి ఈత కొట్టాలని దూకేవు అనుకోండి, నువ్వు దూకిన వెంటనే ఆటోమేటిక్గా పడవ ఏమైపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఫ్రంట్కి దూకితే పడవ కూడా ఫ్రంట్కి రాదు, ఏమవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. సో దీనికి ఏంటంటారు, దీన్ని నువ్వు ఫ్రంట్కి దూకడం చర్య అయితే పడవ వెనక్కి వెళ్ళిపోవడం ప్రతిచర్య జరిగింది. నువ్వు ఒక అడుగు ఎప్పుడైనా ఒక అడుగు నేల మీద వేసావు అనుకోండి, అది చర్య. మళ్ళీ నేల నీ మీద చూపించే బలం వల్ల నువ్వు ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఏం చేస్తావు, కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతావు, అంటే వేరే కాల్ వేసేస్తావు. దీన్ని ఏమంటారు, ప్రతిచర్య అంటారు. అంటే అంటే నువ్వు చర్య తీసుకున్నావు అంటే దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఈ ధర్మాన్ని ఏమని పిలుస్తారంటే న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఎన్ని చెప్పుకున్నా సరే అవన్నీ ఎగ్జాంపుల్స్. అంటే నువ్వు గన్ తీసుకుని కాల్చావు అనుకోండి, బుల్లెట్ బై ఫ్రంట్కి వెళ్తుంది, అది యాక్షన్. వెంటనే గన్ను కొంచెం వెనక్కి వెళ్తుంది, అది ఆపోజిట్ యాక్షన్. అంటే అది చర్య, ఇది ప్రతిచర్య. ఎంతకంటే నువ్వు దీని గురించి ఎక్కువగా తెలుసుకోకలేదు, అంటే ప్రాబ్లమేటిక్గా ఉండదు, ఈ థియరిటికల్గా ఇరవై చెప్తారు. ఓకే, దీని తర్వాత అంటే న్యూటన్ థర్డ్లో అయిపోయిన తర్వాత విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం, అది నియమం. సిద్ధాంతాలు ఇక్కడ ఎందుకు వస్తాయి, నియమాలను రాసుకుందాం. నియమం, యూనివర్సల్ గ్రావిటేషన్ ప్రాపర్టీ లా. అంటే ఇంకా చెప్పాలంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ లా. ఏంటి సార్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా అంటే? యాక్చువల్లీ ఇది ఒక్క ప్రాపర్టీ కోసం ఇన్ ద మార్నింగ్, అంటే ఈరోజు క్లాస్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక వస్తువు ఇక్కడ ఉండి ఇంకో వస్తువు ఇక్కడ ఉంది అనుకోండి, దీని యొక్క ద్రవ్యరాశి m1, దీని ద్రవ్యరాశి m2 అనుకోండి. ఈ రెండింటి మధ్య ఇది ఒక కేంద్రం ఉంది, ఇది ఒక కేంద్రం ఉంది. కేంద్రాల మధ్య దూరం ఎంత అంటే r అనుకోమా. ఈ రెండింటి మధ్య పనిచేసే ఆకర్షణ బలం, అంటే ఎప్పుడు కూడా రెండు వస్తువులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఆకర్షించుకుంటాయని చెప్పి న్యూటన్ గారు చెప్తారు. ఎటువంటి వస్తువులు తీసుకున్నా సరే రెండు వస్తువులు ఏమవుతాయంటే ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. మరి ఆకర్షించుకుంటాయంటే ఎంత గట్టిగా ఆకర్షించుకుంటాయి, ఎంత తక్కువగా ఆకర్షించుకుంటాయని దేని మీద డిపెండ్ అవుతుంది, వాటి మధ్య ఉన్న ఆకర్షణ బలం మీద డిపెండ్ అవుతుంది. ఆ ఆకర్షణ బలం అనేది ఎఫ్ అయితే, ఎఫ్ అనేది ఏంటన్నా ఆకర్షణ బలం, అట్రాక్షన్ ఫోర్స్, అట్రాక్షన్ ఫోర్స్, అట్రాక్షన్ ఫోర్స్. ఈ ఎప్పుడైనా సరే రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలం అనేది ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి. ఇక్కడ ద్రవ్యరాశి ఎంతమా, m1 అండ్ m2. సో ఆ లబ్ధానికి ఎలా ఉంటుందంట, ప్రొపోర్షనేట్గా ఉంటుంది, అనులోమానుపాతంలోను. ఎలా ఉంటుందమ్మా, అనులోమానుపాతంలోను. అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న దూరం ఎంత ఇక్కడ ఉంది, r ఉంది కదా, దాని యొక్క వర్గానికి, rకి వర్గం అంటే rకి స్క్వేర్ చేయాలి, స్క్వేర్కి విలోమానుపాతంలోనే ఉంటుంది. అనులోమానుపాతం అంటే పైన ఉంటాయి, విలోమానుపాతం అంటే ఇలా కింద ఉంటాయి అన్నాను. అంటే ఏమవుద్ది, బై r². అంటే ఏంటన్నా అక్కడ దాని అర్థం, ద ఫోర్స్ బిట్వీన్ two objects is directly proportional to product of masses and inversely proportional to the square of radius కాదు distance between two objects.
అంటే ఎప్పుడైనా సరే సింపుల్గా చెప్పాలంటే రెండు వస్తువుల మీద మధ్య ఉండే ఆకర్షణ బలం ఆ వస్తువుల మధ్య దూరానికి అనులోమానుపాతంలోను ఆ వస్తువుల మధ్య ఆ వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను ఆ వస్తువుల మధ్య దూరానికి యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. సరిగ్గా చూడండి, M1 M2 అనులోమానుపాతంలోను అదే R యొక్క వర్గానికేమో విలోమానుపాతంలోనూ ఉంటుంది. అంటే అర్థం ఏంటన్నా, ఈ రెండు యొక్క ద్రవ్యరాశుల యొక్క లబ్ధం పెరిగింది అనుకోండి, వాటి యొక్క ఆకర్షణ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ద్రవ్యరాశి పెరగడం అంటే ఇది ఏమవుతుంది, పెద్దదవుతుంది కదా. ఇది ద్రవ్యరాశి పెరగడం అంటే ఏంటి, పెద్ద అవుతుంది కదా. అప్పుడు ఈ రెండింటి మధ్య దూరం తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అప్పుడు ఆకర్షణ దగ్గరగా ఉన్నారు కాబట్టి. అలా కాకుండా దీని యొక్క దూరం కనుక తగ్గిందనుకోండి, అప్పుడు కూడా ఏమవుద్ది, బలం అనేది పెరుగుతుంది. దూరం తగ్గడం అంటే ఈ రెండు ఇక్కడ దగ్గరికి రావడం, అప్పుడు కూడా ఏమవుద్ది, బలం పెరుగుతుంది. సరిగ్గా చూడండి, పైది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది, పైది తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. అంటే ద్రవ్యరాశి లబ్ధం పెరిగినా బలం పెరుగుతుంది, ద్రవ్యరాశి లబ్ధం తగ్గినా బలం తగ్గుతుంది. అండ్ పైది కిందది కనుక పెరిగింది అనుకోండి, ఇది తగ్గుతుంది. అంటే దూరం పెరిగింది అంటే ఇప్పుడు విషయం చెప్పండి, పక్కన ఉన్నాను అనుకోండి, ఈజీగా ఆకర్షించుకోవచ్చు. వాళ్ళు కొంచెం దూరంగా ఉండి నేను కొంచెం దూరంగా ఉన్నాను అనుకోండి, ఆకర్షణ శక్తి ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అంటే దూరం పెరిగితే ఆకర్షణ తగ్గిపోతుంది, దూరం తగ్గింది అనుకోండి ఆకర్షణ పెరుగుతుంది. అదే చెప్తున్నాను, ఇదిగో దూరం పెరిగింది సో ఆకర్షణ తగ్గింది, దూరం తగ్గింది సో ఇక్కడ ఆకర్షణ పెరుగుతుంది. ఈ గీతలు కరెక్ట్గా మీరు ఆర్డర్లో చూసుకుని రాసుకోవాలి. ఏ 3 గీతలు వేసేసుకుంటే అయిపోయినట్టు కాదు. అంటే ద్రవ్యరాశి లబ్ధం పెరిగితే ఆటోమేటిక్గా ఆకర్షణ బలం పెరుగుతుంది, ద్రవ్యరాశి లబ్ధం తగ్గితే ఆకర్షణ బలం కూడా తగ్గుతుంది. పైన ఉన్నాయి కాబట్టి కిందకు వచ్చేప్పటికి దూరం పెరిగింది బలం తగ్గింది, దూరం తగ్గింది బలం పెరిగింది. సో ఈ ధర్మాన్ని ఏమంటారంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ లా అంటారు. ఇక్కడ ప్రొపోర్షనాలిటీ పోవాలంటే సమ్ కాన్స్టెంట్ రావాలని చెప్పాను నేను. ఆ కాన్స్టెంట్ ఎంత అంటే F = G × M1 M2/r². నన్ను ఇక్కడ జీని ఏమని పిలుస్తారంటే గురుత్వాకర్షణ స్థిరాంకం. నన్ను బాగా గుర్తుపెట్టుకో, దీన్నే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే G = 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg². ఎంతనా G = 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg². దీన్ని విశ్వ గురుత్వాకర్షణ నియమం లేదా ఇంకా బాగా చెప్పాలంటే ఇది న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం రా. అందుకే ఇంగ్లీష్లో న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా అంటారు. అంటే ఇక బాగా చెప్పాలంటే ఇది ఏం చెప్తుందంటే ఏదైనా రెండు వస్తువుల మధ్య ఖచ్చితంగా ఆకర్షణ బలం ఉంటుంది అని చెప్తుంది. ఏదైనా రెండు వస్తువుల మధ్య ఖచ్చితంగా ఏముంటుంది, ఆకర్షణ బలం ఉంటుంది. బట్ ఆకర్షణ బలం అనేది ఏ బలం తీసుకున్నా సరే ఆ బలం కంటే బలహీనంగా ఉంటుంది. అన్ని బలాల కన్నా అత్యంత బలహీనమైన బలం ఏంటంటే ఆకర్షణ బలం. మన బలాలు కండ్ర బలాలు, విద్యుత్ బలాలు, ఉష్ణ బలాలు, చాలా రకాల బలాలు ఉన్నాయి. ఘర్షణ బలం, అపకేంద్ర బలం, ఇలా చాలా రకాల బలాలతో పోలిస్తే ఒక రెండు వస్తువుల మధ్య ఉండే బలం, ఆకర్షణ బలం అనేది అత్యంత అల్పంగా ఉంటుంది. సార్ మరి దేనికి ఉంటుంది సార్ అంటే, అమ్మ చూడండి, ఇప్పుడు భూమికి ప్లస్ సూర్యుడు కావచ్చు, లేదా భూమికి ప్లస్ చంద్రుడు కావచ్చు, లేదా సూర్యుడికి ప్లస్ గ్రహాలు కావచ్చు, లేదా చంద్రుడికి ప్లస్ గ్రహాలు కావచ్చు. ఏం తీసుకున్నా సరే అన్నిటికి కూడా ఏముంటుంది నాన్న, గురుత్వాకర్షణ బలం ఉంటుంది. అన్నిటికీ కూడా గురుత్వాకర్షణ బలం ఉంటుంది. సో ఇది చెప్పడం కోసం ఒక చిన్న థీరం కూడా చెప్పారు. అంటే గురుత్వాకర్షణ బలం ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఏంటి ఆ థీరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇక్కడ ఒక దూదిని, ఇక్కడ ఒక రాయిని, దూది యొక్క బరువు పెద్దదా, రాయి యొక్క బరువు అంటే రాయి యొక్క బరువు ఎక్కువ ఉంటుంది, దూది ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఈ రెండింటిని నేను భూమిపైకి ఇలా స్వేచ్ఛగా వదిలేసా. రెండు ఎలా వదిలేసానన్నా, స్వేచ్ఛగా వదిలేసాను అనుకోండి, ఏది ముందుకు వస్తుందంటే ఆటోమేటిక్గా ఎవరు చెప్పే ఆన్సర్ అయినా సరే ఏంటి, రాయే ముందు పడిపోతుంది.
కానీ మీరు అలా ఎప్పుడైతే ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత ఏమడాలంటే సార్ అలాగే సార్ పడేస్తాం బట్ ఎలా పడేయమంటారు అంటే 2 రకాలు, శూన్యము వాతావరణం. శూన్యం అనుకోండి, ఇక్కడ నైట్రోజన్ అనో ఆక్సిజన్ అనో కార్బన్ డైఆక్సైడ్ అనో ఇలాంటి ఏ మూలకాలు ఉండవు గాల్లో, అంటే ఏమి ఉండకుండా జస్ట్ ఎటువంటి మూలకం లేకుండా స్పేస్ ఖాళీగా ఉంటుంది. ఎలా ఉంటుంది నాన్న? ఎటువంటి మూలకం లేకుండా స్పేస్ ఖాళీగా ఉందనుకోండి, దాన్ని శూన్యము అంటారు. ఓకే, అలాంటి ప్లేస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక శూన్యంలో పడేయమన్నాను అనుకోండి, గుర్తుపెట్టుకోండి నాన్న, ఇది అండ్ ఇది ఈ రెండు కూడా ఒకే సమయంలో పడతాయి. ఎప్పుడు శూన్యం అయితే ఒక దూదిని ఒక రాయిని ఇలా వదిలితే రెండు కూడా ఒకే సమయంలో భూమిని చేరతాయి. ఎందుకంటే రాయికి ఎంత గురుత్వాకర్షణ ఉంటుందో దూదికి కూడా ఒకే రకమైన గురుత్వాకర్షణ ఉండాలి కాబట్టి రూల్ ప్రకారం రెండు సమానంగా ఉంటాయి. మరి అదేంటి సార్, నేను మా ఇంటి దగ్గర మీరు చెప్పారు కదా అని దూది తీసుకుని అండ్ రాయి తీసుకుని శూన్యం అన్నారు కదా అని చీకట్లో అంటే లైట్ ఆఫ్ చేసేసి వదిలేసాను సార్, తెరచొస్తూ ముందు రాడు వచ్చి నా కాలు తెలిసింది దూది తగలలేదు అన్నాం అనుకోండి, శూన్యం అంటే చీకటి అని కాదమ్మా, ఎటువంటి వాతావరణం లేని ప్లేస్ని ఏమంటారంటే శూన్యం అంటారు. మరి అలాంటి శూన్యాన్ని మనం క్రియేట్ చేయలేం. అలా ఎవరు క్రియేట్ చేశారంటే గెలీలియో. ఎవరమ్మా? గెలీలియో అనే ఆయన శూన్యాన్ని క్రియేట్ చేసి ఒక దూదిని ఒక రాయి తీసి వదిలేరు. ఫస్ట్ రెండు సమానమైన కాలంలో సమానంగా భూమి మీద చేరాయి. అలా ప్రూవ్ చేశారు. మనం ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నాం అంటే మనకేముంటుంది, గాలిలో వాతావరణం ఉంటుంది. వాతావరణంలో ఉన్న అణువులన్నీ బరువుని అంటే దూదిని ఏం చేస్తాయంటే ఆపేస్తాయి, పట్టేస్తాయి. బట్ రాయి బరువుగా ఉండడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఆటోమేటిక్ రాయి ముందు ట్రావెల్ చేసి కిందకు వచ్చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా దూది ట్రావెల్ చేసే విధానం చూసారనుకోండి, ఫస్ట్ ఇలా వస్తుంది, తర్వాత ఇలా ఎక్కడో నుంచి వచ్చి భూమి చేరుతుంది. భూమిని చేరడం మాత్రం కన్ఫామ్, ఎందుకంటే ఆకర్షణ శక్తి ఉంటుంది. బట్ యాక్చువల్లీ రాయిని వదిలేను అనుకోండి ఇలా ట్రావెల్ చేస్తుంది. తేడా ఉంది కదా, ఎందుకు? ఇది స్పేస్ వెతుక్కుంటుంది. ఆకర్షణ శక్తికి అనుగుణంగా ఏ అణువు లేని అంటే గాలిలో వాతావరణం లేని ప్లేస్ని ఎత్తుక్కుంటూ వచ్చి చేరుతుంది. బట్ ఇక్కడ ఇది రాయికి బరువు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, బరువు ప్లస్ గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు కలవడం వల్ల ఏమవుతుంది అంటే కిందకి డైరెక్ట్గా దిగిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడే ఇలాగా కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి మనం విషయం తెలుసుకుందాం. నాన్న ఎప్పుడు కూడా ఇక్కడే తెలుసుకునేటప్పుడు నిన్న లాస్ట్ క్లాస్ ఏంటి చెప్పుకుంటాను, స్టార్టింగ్ నుంచి త్వరణం అనేది ఇన్వాల్వ్ అయిన వెంటనే గురుత్వ త్వరణం అనే కాన్సెప్ట్ మాట్లాడేసుకున్నాం. సో అది కూడా చెప్దాం అనిపిస్తుంది సరదాగా, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో చెప్పాం కానీ పెద్దగా జస్ట్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆపిస్తాను. దాని మీద అప్లికేషన్స్ ఏమి చెప్పలేదు కదా, ఈరోజు కుదిరిందిగా చెప్పేసుకుందాం. నన్న జనరల్గా ఎప్పుడు కూడా గురుత్వాకర్షణ బలం వల్ల పొందే త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు. అంటే గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఏంటి, అది ఒక యాక్సిలరేషనే. దేనివల్ల కలగాలి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కలగాలి. అలాంటి త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు. దాన్ని నీకు తెలుసు జీతో డినోట్ చేస్తాం. జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్. దీని యొక్క ప్రమాణాలు ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేరు. అక్కడ దాకా నీకు తెలిసిన విషయమే. ఇక్కడ జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చెప్పాం కదా నాన్న, ఇది భూమి మీద. అదే రెండు రకాలు ఉంటాయి నాన్న, మూన్ మీద అంటే చంద్రునిపై అండ్ సూర్యుడిపై. నేను లాస్ట్ క్లాస్లో సూర్యుడి గురించి చెప్పలేదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ కనపడలేదు కాబట్టి. చంద్రుడిపై ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూ 1/6 వంతు ఉంటుందిరా, 1/6 వంతు ఉంటుంది. అదే సూర్యుడిపైకి వచ్చేటప్పటికి దాని వాల్యూ 28 రెట్లు ఉంటుందమ్మా. ఎన్ని రెట్లు ఉంటుంది? 28 రెట్లు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు W ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అంటే భారం ఈజ్ ఈక్వల్ టు భారం లేదా బరువు ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, M/G కదా, M/G. ఫర్ ఎగ్జాంపుల్ మన భూమిపై కనుక ఒక 60 కేజీలు ఉన్నాను అనుకోండి, 60 కేజీలు ఉన్నాను అనుకోండి, చంద్రునిపై వచ్చేప్పటికి ఎంత అవుతుందన్నా 60/6 ఈజ్ ఈక్వల్ టు 10 కేజీ. మరి సూర్యుడిపై వచ్చేప్పటికి ఎంత అవుతుంది, 60 × 28 చేస్తే ఎంతమ్మా, 6 48 ఓకే, 48 4 ఉంది, 116 కేజీ. ఇది సూర్యుడి మీద దీని మీద డిఫరెన్స్ మనం క్లారిటీగా చూసుకోగలగాలి. ఇంకా బాగా చెప్పాలంటే 1/6 టైమ్స్ అన్నాం అనుకో, దీన్ని చేస్తే ఎంత అవుతుందన్నా 1.67. అదే 28 చేసాం అనుకోండి 172 పాయింట్ సంథింగ్ ఎంతో, 172.4 ఎంత వస్తుంది.
మల్టిప్లై చేస్తే తెలిసిపోద్ది అనుకోండి. ఓకే, ఎంత చేసి 860, ఓకే 172.4 మీటర్/సెకండ్ స్క్వేర్. క్లియర్గా తెలిసిపోవాలి. చంద్రుడిపై ఎంత 1.67 మీటర్/సెకండ్ స్క్వేర్, సూర్యుడిపై ఎంత 172.4 మీటర్/సెకండ్ స్క్వేర్. అండ్ వెయిట్ అనేది mg కాబట్టి ఒక 60 కేజీలు ఉన్న వ్యక్తి చంద్రుడిపై ఎంత ఉంటాడు 10 కేజీలు, సూర్యుడిపై ఎంత ఉంటాడు 1680 కేజీలు. ఓకే, ఇది గురుత్వ త్వరణం గురించి. యాక్చువల్ గురుత్వ త్వరణాలు అనేవి ఒక్కొక్క చోట ఒకలా ఉంటుందిరా. అదేంటి సార్ భూమి అంతా ఒకలాగా ఉంటుంది కదంటే భూమి అంతా ఎప్పుడో ఒకలా ఉంటుందమ్మా. మనకి జనరల్గా భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పుకుంటాం, కానీ కొన్ని చోట్ల బలపరుపుగా ఉంటుంది, కొన్ని చోట్ల సాగదీసి ఉంటుంది. అందుకే ఒక్కొక్క ప్లేస్లోనూ గురుత్వ త్వరణం ఒక్కోలా ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే ఇది ధృవాల వద్ద అన్నారనుకోండి, నన్ను ధృవాల వద్ద ఎప్పుడు కూడా గురుత్వ త్వరణం అనేది జీ అనేది ఎప్పుడు కూడా అత్యధికం. జీ వాల్యూ ఎలా ఉంటుంది నాన్న? అత్యధికంగా ఉంటుంది. ఎప్పుడైతే జీ వాల్యూ అధికంగా ఉందో W=mg, మరి జీ పెరిగితే ఆటోమేటిక్గా W కూడా ఏమవ్వాలి? పెరగాలి. కాబట్టి ఇక్కడ భారం కూడా అంటే ఒక వస్తువు భారం తీసుకున్నాను అనుకో, ఇక్కడ కూడా ఎలా ఉంటుంది అంటే అత్యధికంగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ భూమధ్య రేఖ వద్ద. రెండోది ఏంటన్నా భూమధ్య రేఖ వద్ద. నన్ను భూమధ్య రేఖ వద్ద వచ్చేప్పటికి ఏమవుద్దంటే అక్కడ జీ వాల్యూ అంటే ఖచ్చితంగా జీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. జీ వాల్యూ ఎలా ఉంటుంది నాన్న? తక్కువగా ఉంటుంది. ఎందుకంటే జీ వాల్యూ తక్కువ ఉంటుందంటే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర బలం ఎక్కువగా ఉంటుంది. సార్ అపకేంద్ర బలం అంటే ఏంటి సార్ అంటే తర్వాత మాట్లాడుకుందాం. సో జీ వాల్యూ అపకేంద్ర బలం ఎక్కువ ఉండవాలి, జీ వాల్యూ ఎలా ఉంటుంది నాన్న? తక్కువగా ఉంటుంది. అంటే జీ అనేది అత్యల్పం. అత్యల్పం అయితే ఆటోమేటిక్గా భారం కూడా ఏమవుతుంది? అత్యల్పం అవుతుంది. అంటే లీస్ట్ తగ్గుతుంది. సపోజ్ భూకేంద్రం వద్ద అంటే మనకి భూమికి కరెక్ట్గా లోపల అంటే భూమి లోపలికి వెళ్ళినప్పుడు దానికి ప్రతిదానికి సెంటర్ ఉంటుంది. ఒక స్పియర్ తీసుకున్నాను అనుకోండి, గోళం తీసుకున్నాను అనుకోండి, మధ్యలో ఉండే పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బత్తాయికాయ కానీ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఆ మొత్తం తొలన్నిటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారంటే ఆ మొత్తం బత్తాయికి సెంటర్ అంటారు. అలాగే ఒక ఎత్తకు కూడా సెంటర్ ఉంటుంది, ఎర్త్ సెంటర్, అది భూకేంద్రం. ఆ భూకేంద్రం దగ్గర కనుక నువ్వు తీసుకున్నావు అనుకోండి అంటే భూకేంద్రం వద్ద ఏమవుద్ది? జీ వాల్యూ =0. జీ వాల్యూ ఎంత అవుతుందన్నా? 0 అవుతుంది. ఎప్పుడైతే జీ వాల్యూ 0 అయిందో మరి ఇది 0 అయితే m×0 W కూడా 0 కాబట్టి భారం కూడా ఏమవుతుందన్నా? 0 అవుతుంది. 0. ఓకే, సో మనకి జీ వాల్యూ బాగా ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే ధృవాల వద్ద ఉంటుంది. జీ వాల్యూ ఎక్కడ తక్కువగా ఉంటుంది అంటే భూకేంద్రం వద్ద ఉంటుంది. అందుకే జీ వాల్యూ తక్కువ ఉందంటే అర్థం ఏంటి? అక్కడ ఆకర్షణ బలం తక్కువ ఉందని. అంటే ఎవరైనా వెళ్ళిపోతుంటే పట్టించుకోదు భూమి, వెళ్ళిపోతుందో వెళ్ళిపోండి అంటది. అందుకే అలాంటి చోట మాత్రమే ర్యాకెట్లు ప్రయోగిస్తారు. ర్యాకెట్లు ప్రయోగించాలంటే మనం అత్యధిక బలాన్ని ప్రయోగించాలి, అంటే ఫోర్స్ ఇవ్వాలి, దానికి శక్తిని ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నువ్వు ఇస్తూ భూమేమో పక్క నుంచి లాగేస్తుంది అనుకోండి, అది ఎప్పుడు పైకి వెళ్తుంది? సో పైకి వెళ్ళాలంటే మనం ఇచ్చే ఎనర్జీయే కాదు, భూమి నుంచి ఆపోజిట్గా ఉంటుంది కదా, ఆ ఎనర్జీ కూడా తగ్గిపోవాలి. ఇప్పుడు ధృవాల దగ్గర అంటే భూమధ్య రేఖ దగ్గర ఏమైపోతుంది? భూమి పెద్దగా పట్టించుకోదు, మనిషి బయటికి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి అన్నట్టు వదిలేస్తుంది. ఆ టైంలో కనుక నువ్వు ఎక్కువ బలం ఇచ్చావు అనుకోండి, అది ఇంకొంచెం స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే భూమధ్య రేఖలు ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్లోనే మనం ర్యాకెట్ని ప్రయోగించే సార్లు ఉంటాయి. ఓకే, అంటే మనకి ర్యాకెట్ని ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రతిపాడులో పెట్టచ్చు కదా, ఏ కాకినాడలో పెట్టచ్చు కదా, ఏ హైదరాబాద్లో పెట్టచ్చు కదా. ర్యాకెట్ని ప్రయోగించాలంటే మరి అక్కడెక్కడో నెల్లూరులో పెట్టాలా, మనం కేరళ వెళ్ళాలా, ఇలాంటి చోట్ల మేము అనుకుంటాం కదా. ఎందుకు ఆ పర్టికులర్ ప్లేసెస్లోనే పెడతారు అంటే అవి భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న స్థలాలు. దట్టు దాని పక్కన సముద్రం ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ ర్యాకెట్ పంపించినప్పుడు ఫెయిల్ అయినప్పుడు అది పడిపోవడానికి అక్కడ ర్యాకెట్ శిఖలాలు ఉంటాయి కదా, అవి మనుషులు ఉన్న ప్లేసెస్లో పడితే ఏమవుతుంది? ఇబ్బంది కలగచ్చు. కాబట్టి చుట్టూ సరౌండింగ్స్ ఏముండాలి? సముద్రం ఉండాలి. సముద్రం ఉంది కదా అని చెప్పి ధృవాల దగ్గర పెడితే ఆల్రెడీ అక్కడ ఎలా ఉంటుంది? జీ వాల్యూ గట్టిగా ఎక్కువ ఉంటుంది. జీ వాల్యూ ఎక్కువ ఉందంటే గురుత్వాకర్షణ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే గురుత్వాకర్షణ ఎక్కువ ఉందో అప్పుడు ర్యాకెట్ వెళ్తున్నా సరే భూమి ఏం చేస్తుంది? దాన్ని పట్టి లాగేస్తుంటుంది. సో ఎనర్జీ అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ దూరం వెళ్ళడానికి అవ్వదు అనమాట. ఓకే, సో ఈ కేసులో అంటే ఇలాంటి స్పేస్లోనే మనం ఏం చేస్తామన్నా ర్యాకెట్లు అనేవి ప్రయోగిస్తారు. నన్ను ఇది కాకుండా పోనీ భూమికి కొంచెం పైకి వెళ్తున్నాను అనుకోండి, ఆ టైంలో కూడా ఏమవుతుంది? జీ వాల్యూ తగ్గుతుంది.
లేదా భూమి లోపలికి అంటే భూమి లోపల కన్నం పెట్టుకుని అలా 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 వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ కేసులో కూడా ఏమవుతుందంటే జీ వాల్యూ తగ్గుతుంది. అంటే ఏంటి, భూమి పైకి వెళ్తున్నా, భూమి ఉపరితలం నుండి పైకి వెళ్తున్నా లేదా లోపలికి వెళ్తున్నా అంటే లోతుకు వెళ్తున్నా, ఈ రెండు కేసెస్లో కూడా జీ వాల్యూ ఎలా ఉంటుంది నాన్న, తగ్గుతుంది. నాన్న జీ వాల్యూ తగ్గితే ఆటోమేటిక్గా భారం కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే భారం ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. సో జీ తగ్గితే ఎంజీ తగ్గుతుంది, ఎంజీ తగ్గిందంటే డబ్ల్యూ కూడా తగ్గుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎప్పుడూ కూడా ఖనిజ సంపదలు అంటారు కదరా, ఎక్కడో దిగిన ఫర్ ఎగ్జాంపుల్ బంగారం దొరికే ప్లేస్ కానీ, లేకపోతే వజ్రాలు దొరికే ప్లేస్ కానీ, లేకపోతే గోల్డ్ అండ్ మెటల్స్ ఉన్నాయి, ఏ మెటల్ దొరికే ప్లేస్ అయినా సరే ఖనిజ సంపదలు అంటారు. ఆ ప్లేసెస్లో మాత్రం అంటే ఖనిజ సంపద ఉన్న ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ జీ వాల్యూ మళ్ళీ అత్యధికం. ఆ వాల్యూ ఎంతనా అత్యధికం. జీ వాల్యూ అత్యధికం అయిందనుకోండి, ఆటోమేటిక్గా వెయిట్ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సమ్టైమ్స్ భూమి లోపల ఎక్కడైనా జీ వాల్యూ రూల్ ప్రకారం భూమి లోపలికి వెళ్ళే కొద్ది ఏమవ్వాలి, జీ వాల్యూ తగ్గుతూ వెళ్ళాలన్నాను. ఇన్ కేస్ జీ వాల్యూ పెరిగింది అనుకోండి, సడన్గా ఓకే ఇక్కడ ఖనిజ సంపదలు ఉన్నాయి అని ఒక డౌట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అది దేనికి ఉపయోగపడుతుంది, ఖనిజ సంపదను వెతకడానికి తీయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఖనిజ సంపద ఉంది అంటే జీ వాల్యూ అత్యధికంగా ఉంది, ఓకే ఖనిజ సంపద. ఇక్కడెక్కడో కూడా జీ వాల్యూ ఎక్కువ ఉంది, కిందకి వెళ్తాను కొద్ది. సో ఇక్కడెక్కడో కూడా జీ వాల్యూ ఎక్కువగా ఉంది, ఇక్కడెక్కడో కూడా ఉంది. సో వీటిని లైన్స్ కలుపుకుంటూ వెళ్తాను నేను. ఈ లైన్స్ ఏమంటారంటే ఏదో అంటారా, ఐసోగూములు అంటారు, ఐసోగాములు అంటారు. ఈ లైన్స్ని ఏమని పిలుస్తారు నాన్న, ఐసోగాములు. ఈ ఐసోగాములు ఎందుకు ఉపయోగపడతారంటే ఖనిజ సంపద అంటే ఇక్కడ ఖనిజ సంపద ఉందంటే ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి అని ఒక నిర్దేశించుకోవడానికి యూజ్ అవుతాయి. అంటే జీ వాల్యూని బేస్ చేసుకుని కూడా మనము ఖనిజ సంపదని ఐడెంటిఫై చేయొచ్చు. సరే సార్ ఇక్కడ శూన్యం అవుద్దన్నారు, ఇక్కడ ఇలా అవుద్దన్నారు, మరి స్పెషల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. జనరల్గా మీకు 2 రకాల బలాలు ఉంటాయి, అవి కూడా ఇక్కడే ఎందుకంటే అన్నీ చెప్పినప్పుడు ఇవి చెప్పారు కాబట్టి చెప్పేస్తున్నాను. అభికేంద్ర బలం అండ్ అపకేంద్ర బలం. అభికేంద్ర బలం అండ్ అపకేంద్ర బలం దీన్ని ఏమంటారంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఏంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఏంటి సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే అభికేంద్ర బలం అంటే జనరల్గా ఒక భూమి అంటే ఒక కేంద్రం అలా రౌండ్ వేస్తున్నప్పుడు కేంద్రం చుట్టూ వస్తువులన్నీ తిరుగుతుంటాయి, కేంద్రం చుట్టూ వస్తువులన్నీ తిరుగుతుంటాయి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇక్కడ తీసేద్దాం. అది ఇక్కడ రాస్తున్నాను రా, ప్లేస్ లేదు, మనం 2 సార్లు చెప్పి ఓపిక లేదు నాకు నాన్న. ఇది కేంద్రం, ఈ కేంద్రం చుట్టూ ఈ వస్తువులన్నీ తిరుగుతున్నాయి అనుకోండి. ఈ వస్తువులన్నీ కేంద్రం వైపు పనిచేస్తే బలాన్ని ఏమని పిలుస్తారంటే అభికేంద్ర బలం అంటారు. ఫస్ట్ది అంటే కేంద్రం చుట్టూ తిరిగే వస్తువులు కేంద్రం వైపు పనిచేసే బలాన్ని అంటే కేంద్రం చుట్టూ ఉండే వస్తువులన్నింటినీ కేంద్రం వైపు ఆకర్షించే బలాన్ని అభికేంద్ర బలం అంటారు. అంటే కేంద్రం వైపు ఆకర్షించే బలాన్ని అభికేంద్ర బలం అంటారు. ఇప్పుడు సపోజ్ అలా ఆకర్షించే అనుకోండి, ఆ వస్తువులన్నీ ఏమైపోవాలి, కేంద్రానికి అతుక్కుపోవాలి. మరి అతుక్కుపోకుండా అలాగే తిరగాలంటే కేంద్రం నుంచి ఆపోజిట్గా కూడా నువ్వు రావద్దు అని చెప్పుకుని ఒక బలం పనిచేయాలి కదా, ఆ బలాన్ని ఏమంటారు, అపకేంద్ర బలం అంటారు. అంటే అపకేంద్ర బలం అంటే ఏంట్రా అంటే కేంద్రానికి ఆపోజిట్గా అంటే కేంద్రం వైపు రాకుండా పనిచేసే బలాన్ని అపకేంద్ర బలం అంటారు. కేంద్రం వైపు ఆకర్షించే బలాన్ని అభికేంద్ర బలం అంటారు. ఏమంటారన్నా అభికేంద్ర బలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి సర్కస్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఏదో మీరు చూసారో లేదో, జనరల్గా ఒక సర్కస్లో కింద రౌండ్గా ఉంటుంది అంటే కింద వేస్తుండగా గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద సైకిల్ తిప్పేస్తుంటారు. ఆ గోడ మీద సైకిల్ స్పీడ్గా వెళ్తుంటారు. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ నేనైతే చూశాను, మీరు చూసారులే తెలియదు కానీ గోడ మీద సైకిల్ కానీ లేదా కారు కూడా రౌండ్లో వేస్తుంటాయి. కారు ఎక్కడ వేస్తే రోడ్డు మీద వెయ్యాలి. ఇప్పుడు ఒక నుయ్యిలా కడతారనమాట గోడని, అంటే ఇలా ఉంటుంది, అంటే ఒక వాటర్ ట్యాంక్లా ఉంటుంది మొత్తం గోడ.
ఆ వాటర్ ట్యాంక్ సైడ్ల మీద కార్ని కానీ సైకిల్ కానీ నడిపేస్తారు. రూల్ ప్రకారం అలా తిప్పుతుంటే ఏమైపోవాలి, పడిపోవడం అంటే సెంటర్ వైపు రావాలి, సెంటర్ వైపు అలా రాకుండా ఉండడం కోసం ఫోర్స్ పనిచేస్తారు. ఆ ఫోర్స్ని ఏమంటారంటే అభికేంద్ర బలం అంటారు. దాన్ని ఏమంటారమ్మా, అభికేంద్ర బలం. మన క్వశ్చన్ అడుగుతాడు, ఒక సర్కస్లో వ్యక్తి గోడ అంచులపై సైకిల్ తొక్కుతున్నప్పుడు తను పడిపోకుండా ఉండడానికి కారణమైన బలం ఏంటి, అభికేంద్ర బలం అనాలి. ఓకే, మీకు ఇందాక ఈరోజు క్లాస్లో చెప్తూ విరామ జడత్వం అని చెప్పినప్పుడు సడన్గా విరామంలో ఉన్న వ్యక్తి ఫాస్ట్గా బండి తీసినప్పుడు అంటే బండి మూవ్ చేస్తే ఆటోమేటిక్గా తను ఒకవైపు వణుకుతాడని చెప్పాను, అంటే ఒకవైపు వంగుతాడని చెప్పాను కదా. అలాంటి వ్యక్తి ఎలా వంగుతాడన్నా అలా ఫ్రంట్కి వెళ్తే తను బ్యాక్కి, రైట్ కట్ చేస్తే లెఫ్ట్కి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తాం కదా. అలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడానికి అంటే తన మీద ఏ ఫోర్స్ అప్లై చేస్తాం అంటే తనకున్న ఫోర్స్ని ఏమంటారంటే అపకేంద్ర బలం, అంటే కేంద్రానికి ఆపోజిట్గా పనిచేసే బలం ఏంటమ్మా, అపకేంద్ర బలం. అలాంటి వ్యక్తికి పొందే బలం ఏంటంటే అపకేంద్ర బలం. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ అపకేంద్ర బలాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే కావాలని కొన్ని పనులు చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. అలాంటి చోట అపకేంద్ర బలాన్ని ఉపయోగించే యంత్రాన్ని అపకేంద్ర యంత్రం అంటారు. ఆ అపకేంద్ర యంత్రాన్ని ప్రతి దాంట్లోనే ఎక్కడెక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ తేనెటీగల నుంచి తేనెటీగలను తీయడానికో, లేదా మనం మొలాసిస్ నుండి చక్కెరని బయటికి తీయడానికో, బట్టలను ఉతకడానికో, ఇలాంటి చాలా కేసెస్లో ఈ అపకేంద్ర యంత్రాన్ని యూజ్ చేస్తారు. అక్కడ పనిచేసే బలం ఏంటంటే అపకేంద్ర బలమే. సరే ఎందుకు సరే ఇందాంచి అపకేంద్ర బలం, ఈ రెండు కేంద్ర బలాలు కేంద్రీయ బలాలు అని చెప్పి ఉంటాయి. ఒకటి అపకేంద్ర బలం, రెండు అభికేంద్ర బలం. దీనికి మన గురుత్వాకర్షణకి సంబంధం ఏంటి సార్ అన్నాం అనుకో, యాక్చువల్లీ భూమి ఎప్పుడు కూడా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, తెలుసు కదా. సో భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఏ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, అపకేంద్ర బలం ఎగ్జిస్ట్ అవుతుంది, అభికేంద్ర బలం ఎగ్జిస్ట్ అవుతుంది, రెండు ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కేసెస్ ఇచ్చా, కేస్ 1 స్పెషల్ కేసెస్ అనుకో. కేస్ 1 ఏంటి సార్ కేసు అంటే భూమి భ్రమణం ఆపేసింది అనుకోండి. భూమి భ్రమణం ఆపేసింది అనుకోండి. ఎప్పుడైతే భూమి భ్రమణం ఆపేస్తా అంటే భూమి రౌండ్ తిరగడం మానేసింది. భూమి రౌండ్ తిరగడం మానేసిందంటే అక్కడ ఏమి ఎగ్జిస్ట్ అవ్వదు, అపకేంద్ర బలం అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే అక్కడ ఎప్పుడైతే భూమి భ్రమణం స్టాప్ చేసిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందన్నా అపకేంద్ర బలం అనేది 0 అయిపోతుంది. ఆ కేసులో ఎప్పుడైతే ఇది రొటేషన్ లేదో అంటే భూమి అనేది ఎర్త్ అనేది రొటేషన్ స్టాప్ చేసిందో అక్కడ మనకి మన సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది. ఎప్పుడైతే సెంట్రిఫ్యూజల్ ఫోర్స్ అనేది 0 అయిపోతుందో అప్పుడు G అనేది ఎక్కువైపోతుంది. ఇది ఎక్కడ అపకేంద్ర బలం 0 అయిపోతుందిరా అంటే ఎక్కడ అవుతుందంట, భూ మధ్యరేఖ వద్ద. అంటే భూమధ్య రేఖ దగ్గర అపకేంద్ర బలం ఏమవుద్దండి అన్న 0 అవుద్ది. అపకేంద్ర బలం ఎప్పుడైతే 0 అయిందో అలాంటి టైంలో G వాల్యూ ఏమవుద్దంట, G అనేది పెరిగిపోతుంది, అంటే అత్యధికం. అంటే నాకు యాక్చువల్ భూమధ్య రేఖ వద్ద G వాల్యూ ఎంత అని చెప్పాను నేను, అత్యల్పం. అది అత్యల్పంగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ భూమి రొటేషన్లో ఉంది. కానీ ఎప్పుడైతే భూమి అనేది రొటేషన్ స్టాప్ చేసిందో అప్పుడు భూమధ్య రేఖ వద్ద ఏం 0 అవుతుందన్న, అపకేంద్ర బలం అనేది 0 అయిపోతుంది. ఎప్పుడైతే అపకేంద్ర బలం 0 అయిపోయిందో ఆటోమేటిక్గా G వాల్యూ ఏమైపోతుందన్న, పెరిగిపోతుంది. సపోజ్ అంటే రొటేషన్ ఆపింది కాబట్టి ఇబ్బంది వచ్చింది, రొటేషన్ ఆపకుండా మామూలుగా ఉందనుకో, ఇదే కేసు భూమధ్య రేఖ వద్ద G అత్యల్పం, అపకేంద్ర బలం మామూలుగా ఉంటుంది. సార్ మరి ఇది అత్యధికం అయింది కదా, మరి ధ్రువాల వద్ద ఏమైనా ఉంటుందా సార్ అంటే బాగా గుర్తుపెట్టుకో, ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా జరిగినా సరే ధ్రువాల వద్ద ఉండే మన గురుత్వ త్వరణం అనేది మారదు. ఎందుకంటే అపకేంద్ర బలం అక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. అపకేంద్ర బలం అక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేనప్పుడు జీలో మార్పు ఉండదు. సరే సార్ సెకండ్ కేసు చెప్పండి అన్నాం అనుకో. నాన్నప్పుడు భూ భ్రమణ వేగాన్ని అంటే భూమి ఒక రౌండ్ ఇలా తిరుగుతుంది, అంటే దానికి ఒక వేగంతోనే తిరుగుతుంది. సపోజ్ భూ భ్రమణ వేగాన్ని నేను ఏం చేశానంటే డబల్ చేశాను. ఏం చేశానన్నా, డబల్ చేశాను, అంటే 2తో మల్టిప్లై చేశాను. భూ భ్రమణ వేగాన్ని డబల్ చేశాను అంటే రెట్టింపు చేసినట్లయితే, నోటు చెప్పి రాసుకో, అక్కడ ఏదో నెంబర్ వేసాను కదా అలా. భూ భ్రమణ వేగాన్ని రెట్టింపు చేశాను అనుకోండి. నాన్న ఎప్పుడైతే రెట్టింపు చేస్తానో అప్పుడు ఈ భూమధ్య రేఖ వద్ద ఏమవుద్దంటే అపకేంద్ర బలం అనేది
ఏమవుతుందంటే తగ్గుతుంది నాన్న. ఈ సింబల్ అంటే అర్థం ఏంటి? తగ్గుతుంది. ఎప్పుడైతే భూభ్రమణ వేగం డబల్ చేశానో అక్కడ అపకేంద్ర బలం ఏమవుతుందన్నా? తగ్గుతుంది. అపకేంద్ర బలం తగ్గింది అంటే నీకేం చెప్పాను? సారీ ఎప్పుడైతే ఇలా చేశానో అప్పుడు అపకేంద్ర బలం అనేది ఏమవుతుందంటే పెరిగిపోతుంది నాన్న. ఎప్పుడైతే భూభ్రమణ వేగం పెరిగిందో ఆటోమేటిక్గా దానివల్ల ఫోర్స్ చేసే అపకేంద్ర బలం కూడా పెరుగుతుంది. ఆ కేసులో ఏమవుతుందంటే జీ అనేది ఖచ్చితంగా ఏమవుతుందంటే తగ్గుతుంది. ఎక్కడ తగ్గుతుందిరా అంటే తెలుసు కదా, భూమధ్య రేఖ వద్ద. భూమధ్య రేఖ వద్ద. సపోజ్ జీ వాల్యూ తగ్గి 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 ఎక్కడ దాకా తగ్గుతుంది? మహా అయితే 0 అయ్యే వరకు తగ్గుతుంది. ఎక్కడ వరకు తగ్గుతుందన్నా? 0 అయ్యే వరకు తగ్గుతుంది. అందుకే థర్డ్ కేసు ఏంటంటే ఎప్పుడైనా సరే భూభ్రమణ వేగాన్ని 17 రెట్లు చేశాను అనుకోండి. ఎన్ని రెట్లైనా 17 టైమ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఎంత వేగం తగ్గుతుంది అనుకో, 17 టైమ్స్ పెంచేసా అంటే 17x టైమ్స్ చేశాను అనుకోండి. అప్పుడు చెప్పాను కదా అపకేంద్ర బలం అనేది ఇంకా బలం పెరిగిపోద్ది. అపకేంద్ర బలం ఇంకా పెరిగిపోయింది అనుకోండి. ఈ కేసులో ఏమైపోద్ది అంటే జీ అనేది 0 అయిపోతుంది. అంటే జీ 2 కేసెస్లో 0 అవుద్ది. ఒకటి భూకేంద్రం వద్ద 0 అవుద్ది, 2 భూమధ్య రేఖ వద్ద 0 అవుద్ది. కానీ ఏమై ఉండాలి? భూమి అనేది వెళ్తున్న వేగం కంటే 17 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్ళాలి. వెళ్తున్న వేగం కంటే 17 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తే ఆటోమేటిక్గా ఏంటన్నా దాని యొక్క జీ వాల్యూ 0 అవుతుంది. ఇలాంటి ప్లేస్లో జీ వాల్యూ 0 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వస్తువు భారం కూడా ఏమవుద్ది? 0 అవుతుంది. వస్తువు భారం కూడా 0 అవుతుంది. సరే చూడండి, ఇక్కడ భూభ్రమణం సాధారణంగా ఉన్నంత వరకు మనకి అపకేంద్ర బలం సాధారణంగా ఉంటుంది. అందుకే భూమధ్య రేఖ వద్ద జీ వాల్యూ తక్కువగా ఉంటుంది. క్లియర్. భ్రమణాన్ని ఆపేశాను, అపకేంద్ర బలం పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎందుకంటే ఆపేశాను కదా, ఉండదు. సో అదే ఉండదంటే 0 అయిపోయింది. ఎప్పుడైతే 0 అయిపోయిందో జీ వాల్యూ అమాంతంగా పెరిగిపోతుంది. మూడోది, ఒకవేళ భూభ్రమణం డబల్ చేశాను, సో అపకేంద్ర బలం పెరిగింది. అపకేంద్ర బలం పెరిగితే జీ వాల్యూ తగ్గింది. లేదు, భూభ్రమణం 17 రెట్లు పెంచాను, అపకేంద్ర బలం మరీ పెరిగింది, ఆటోమేటిక్గా జీ వాల్యూ 0 అయిపోయింది. సో జీ వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది అంటే భూభ్రమణాన్ని 17 రెట్లు, భూభ్రమణ వేగాన్ని 17 రెట్లు పెంచినప్పుడు. ఇది విషయం. ఇక్కడే నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా ఒక వస్తువుని స్వేచ్ఛగా కిందకు వదిలేశాను అనుకోండి, ఒక వస్తువు స్వేచ్ఛగా వదిలేశాను అనుకోండి, దాని యొక్క భారం అనేది 0 అవుతుంది. శూన్యంలో వదిలినప్పుడు దాని భారం ఎంత అవుతుందన్నా? 0 అవుతుంది. ఒక స్వేచ్ఛగా వదిలేసిన వస్తువు యొక్క భారం ఎంత అంటే 0. అందుకే మనకి బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు లిఫ్ట్లో నిలబడ్డావు అనుకో, పైకి వెళ్తున్నప్పుడు నీ భారం పెరుగుతుంది. అదే నువ్వు కిందకు వస్తున్నావు అనుకోండి, నీ భారం తగ్గుతుంది. నువ్వు లిఫ్ట్లోంచి కిందకి జారుతున్నావు అనుకోండి, అప్పుడు నీ యొక్క భారం పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏం చెప్పాలి? తగ్గుతుంది. ఎందుకంటే నెగిటివ్ కనిపిస్తుంది గుర్తుతోరణంలో. అదే పైకి వెళ్దాం అనుకోండి, ఖచ్చితంగా అవుతుంది, పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పచ్చు? భారం పెరుగుతుంది. పైకి వెళ్తే భారం పెరుగుతుంది, కిందకు వస్తే భారం తగ్గుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా జీ మీదే డిపెండ్ అవుతాయి. ఒక వస్తువు నువ్వు కనుక లిఫ్ట్లో ఉన్నప్పుడు కిందకు వస్తున్నావు అంటే భారం తగ్గుతుంది. అదే లిఫ్ట్లో నువ్వు పైకి వెళ్తున్నావు అంటే భారం పెరుగుతుంది. ఇక్కడే ఇన్ని చెప్పేసుకున్న తర్వాత అదొక విషయం చెప్పకపోతే బాగోదు, బట్ మన దగ్గర ఖాళీ లేదు అనుకుంటే ఇక్కడ ఏదో చెప్పేస్తాను. దాన్ని ఏమంటారంటే పలాయన వేగం. పలాయన వేగం అంటే ఏంటంటే, మనం భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడికి ఇసిరినా సరే మళ్ళీ తిరిగి అక్కడికే తెచ్చేసుకుంటుంది. నువ్వు ఎక్కడికో గాల్లోకి ఇసిరేసావు అనుకోండి, ఇసిరేసిన వస్తువు ఏదో టైంలో ఎక్కడికి వచ్చేది మళ్ళీ నేల మీదకి వచ్చేస్తుంది. ఎందుకు? అక్కడ ఎవరు లేక కాదు, ఇక్కడ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి. ఆ ఆకర్షణ శక్తిని దాటి విసరగలిగాం అనుకోండి, అప్పుడు ఆ వస్తువు సచ్చిన భూమి మీదకి రాదు. అందుకే కొన్ని వెళ్ళిన ర్యాకెట్లు తిరిగి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? ఆ వేగంతో పంపిస్తారు. ఏంటి సార్ ఆ వేగం అంటే, ఆ వేగాన్ని పలాయన వేగం అంటారు. ఎస్కేప్ వెలాసిటీ. ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న? ఎస్కేప్ వెలాసిటీ. సార్ ఎస్కేప్ వెలాసిటీ అంటే ఎంత సార్ అన్నాం అనుకోండి, నాన్న ఎస్కేప్ వెలాసిటీ ఏంటంటే నేను ఇంటర్మీడియట్లో నేర్చుకున్న ఒకే ఒక బిట్రా, ఇదే 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. సీరియస్లీ నేను ఎంత ఫిజిక్స్ చెప్పేశానంటే మా ఫిజిక్స్ సార్ చూస్తే అమ్మో గట్టిగా
చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తాను ఈ వీడియో. నానా పలాయన వేగం ఎంతమా 11.2 km/s. అంటే ఒక రాయిని తీసుకుని 11.2 km/s వేగంతో, అంటే ఒక సెకండ్లో 11 కిలోమీటర్లు వెళ్ళగలిగేలా విసిరితే, అంత ఫోర్స్గా విసిరగలిగితే, అంత వేగంతో విసిరితే ఆ వస్తువును, ఆ రాయిని మళ్ళీ చూడలేం. దాన్ని ఏమని పిలుస్తారు? పలాయన వేగం లేదా ఎస్కేప్ వెలాసిటీ. అండ్ సంథింగ్ ఏదో 2.4 ఎంత ఉంటుందమ్మా. అంటే జనరల్గా మరి భూమి మీద ఎంత విసిరాలంటే ఎంత ఉంది, మరి చంద్రుడి మీద ఒక వస్తువుని విసిరితే చంద్రుడి మీద రాకూడదంటే చంద్రుడిపై కూడా ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది కదమ్మా, అది ఎంతరా అంటే 2.4. మరి క్లారిటీ లేదు, కుదిరితే గూగుల్లో సెర్చ్ చేయండి రా. నాకు మర్చిపోయాము, ఇంత పెద్ద క్లాస్ చెప్పిన తర్వాత ఎవరైనా మర్చిపోతారు, నేను కూడా మర్చిపోయిండొచ్చు. 2.4 km/s. ఇది దేనికి నాన్న? చంద్రునిపై. ఇది పలాయన వేగమే, ఇది పలాయన వేగమే. ఇదేమో భూమిపై, ఇది చంద్రునిపై. సో పలాయన వేగం అంటే ఏంటి? ఏ వస్తువునైనా సరే భూమి యొక్క ఆకర్షణ శక్తికి దూరంగా విసరడానికి అవసరమైన వేగాన్ని పలాయన వేగం అంటారు. భూమికి అయితే 11.2 km/s, అదే చంద్రుడిపై అయితే 2.4 km/s. అలా కాకుండా ఇప్పుడు కక్ష ఉంటుంది కదా, దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతుంటుంది, భూమి చుట్టూ గ్రహాలు ఉంటాయి అన్నాం కదా. ఇప్పుడు మనం ఏదో ఒక గ్రహం తయారు చేస్తాం, ఉపగ్రహం తయారు చేసి ఏం చేస్తారు? ఆకాశంలో పంపించి అటు ఇటు తిరగమని చెప్తారా? దాన్ని ఒక కక్షలో ఏర్పాటు చేస్తారు, ఆ కక్షలో అలా తిరుగుతూ ఉంటుంది. ఒక వస్తువుని కక్షలో అలా తిప్పాలి అనుకోండి, దానికి ఒక వేగం ఉండాలి, దాన్నే కక్షా వేగం అంటారు. దాన్నే కక్షా వేగం అంటారు. అది మన దగ్గర 8 km/s. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కక్షా వేగం. కక్షా వేగం అది ఎంత ఉంటుందిరా అంటే 8 km/s. ఇంకా బాగా చెప్పాలంటే 7.92 km/s. కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే 8 కూడా ఇచ్చేస్తారు, నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. కక్ష వేగం అంటే ఏంటన్నా, ఏదైనా ఒక వస్తువుని కక్షలో నిలబెట్టడానికి అవసరమైన వేగాన్ని ఏమంటారు? కక్షా వేగం అంటారు. అంటే లెక్కలు చెప్పేస్తుంటే ఎందుకో లెక్కలు ఏదైనా చెప్పగలమా, మనం ఫిజిక్స్ చెప్పలేమా అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో చెప్దాం, అసలు ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ క్లాస్ చెప్పడం జరిగింది. కొంచెం పెద్దగా అనిపించినా, కొంచెం చిరాగ్గా అనిపించినా సరే ఏమనుకోవద్దు. బాగోపోతే మళ్ళీ తెలుసు కదా, వాట్సాప్ చేయండి, బాగుంటే మాత్రం కామెంట్ చేయండి. ఏదైనా సరే బాగా చదవండి. ఇదిగో తప్పుకున్నాను, జాగ్రత్తగా నోట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.